నమస్కారం. గీతా మార్గం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. భగవద్గీత భారతీయ జీవన విధానాన్ని, ఆలోచనల్ని ప్రభావితం చేసే అద్భుత గ్రంథం. భగవద్గీత అంటే పాట రూపంలో ఉన్న భగవంతుడి గీతోపదేశం అని అర్థం. భగవద్గీత 700 శ్లోకాల గ్రంథం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన మహాభారతంలోని భీష్మ పర్వంలో ఈ శ్లోకాలు మనకు కనిపిస్తాయి. వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణే ఈ భగవద్గీత. మానవాళికి అద్భుత సందేశాన్నిచ్చే గీతా జయంతి ఉత్సవాల సందర్భంలో భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా డాక్టర్ జీవి రామకృష్ణమూర్తి గారు, భగవద్గీత నేర్చుకుందాం వ్యవస్థాపకులు. నమస్కారం అండి. అలాగే అమ్మాజీ సత్యవాణి గారు, భారతీయం కన్వీనర్. నమస్కారం అండి. అలాగే బ్రహ్మచారి శ్యామ్ మహారాజ్ రామకృష్ణ మఠం నుంచి వచ్చారు. నమస్కారం అండి. గురుగారు, అసలు ఇప్పుడు మనం ఈ చర్చ జరిపిన నేపథ్యం ఏంటంటే, మనము గీత జయంతి కూడా చేసుకుంటున్నాం. అసలు దానికి ముఖ్య కారణం ఏంటి, ఎందుకు చేసుకుంటున్నామంటారు? పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబస్త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత యుద్ధరంగ మధ్యంలో కౌరవ పాండవ సైన్యాలు రెండు యుద్ధానికి సన్నద్ధమైనటువంటి ముహూర్తంలో కృష్ణుడి చేత అర్జునునికి చెప్పబడినటువంటి అద్భుతమైన వాంగ్మయం. సాధారణంగా ఒక మహానుభావుని యొక్క పుట్టినరోజును పర్వదినంగా జరుపుకుంటాం. ఒక సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని వార్షికోత్సవంగా జరుపుకుంటాం. ఒక దేశానికి స్వాతంత్ర్యం వస్తే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఏ గ్రంథము ఆవిర్భవించినటువంటి ముహూర్తాన్ని జయంతిగా, వార్షికోత్సవంగా జరుపుకునేటువంటి సాంప్రదాయం లేదు, కేవలం భగవద్గీతకు తప్ప. ఎందుకని ఇంత ప్రాధాన్యత ఉన్నది అంటే, భగవద్గీత ఈజ్ ది మాన్యువల్ ఫర్ మ్యాన్ కైండ్. రోజు నీకు అది మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. భోజనం చేస్తుంటావు, ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. అరే, భోజనం చేస్తున్నావు నువ్వు, ఆయుష్షు, సత్వము, బలము, ఆరోగ్యము కావాలంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకో, లేదా రజోగుణాన్ని కలిగిన ఆహారాన్ని తీసుకుంటే అది నీకు దుఃఖాన్ని, శోకాన్ని కలగజేస్తుంది అంటూ ప్రతి నిమిషము నిన్ను మార్గదర్శకం చేస్తూ ముందుకు నడిపించే అద్భుతమైన గ్రంథానికి నిజానికి జయంతి సంవత్సరానికి ఒక్కసారి కాదు, ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది. అందుకే భగవాన్ ఒక మాట అంటారు, ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం న నివస్యామి సదైవహి. అంటే ఎక్కడైతే భగవద్గీత పఠనము, శ్రవణము, అధ్యయనము జరుగుతుందో అక్కడ తత్రాహం నిశ్చితం బ్రూహి, నేను నిశ్చితంగా నివసామి సదైవహి, ఎప్పుడు నేను ఉంటాను. ఇప్పుడు మనకు సందేహం కలుగుతుంది. ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఉంటాడా కృష్ణుడు? టీవీ ముందు కూర్చొని అనేక మంది మన చర్చా కార్యక్రమం వింటున్నారు. అక్కడ ఉంటాడా కృష్ణుడు అంటే సందేహం మీకు కలుగుతుంది. సమాధానం తప్పకుండా ఉంటాడు. ఎందుకని తప్పకుండా ఉంటాడు అంటే, ఎప్పుడైతే భగవద్గీతను అధ్యయనం చేస్తుంటామో అప్పుడు మన జీవితం ధర్మబద్ధంగా గడుస్తుంది. చేయాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను, మన ధర్మాన్ని పాటిస్తూ మనం ముందరికి వెళ్తాం. అందుకే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఎక్కడుంటావో, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక ఉద్యోగిగా, నువ్వు ఆచరించాల్సిన ధర్మాన్ని నువ్వు తప్పకుండా ఆచరించమన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. అందుకే భగవద్గీతను ఆవిర్భవించిన రోజును అద్భుతంగా మనం పర్వదినంగా జరుపుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది, అలాంటప్పుడు ఏ రోజన్నా జరుపుకోవచ్చు కదండి, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే మాత్రమే ఎందుకు జరుపుకుంటాం అంటే, అశ్వమేధ పర్వం భారతంలో అర్జునుడు కృష్ణుడిని మళ్ళీ ఒకసారి చెప్పు ఆ భగవద్గీత, అప్పుడు అద్భుతంగా చెప్పావు అంటే అంటాడు, నచ సాధ్య పునర్భూయః స్మృతిమేరున్ సంభవిష్యతి. అంటే నువ్వు ఆ రోజు అడిగావు, అప్పుడున్న ఏకాగ్రత ఇప్పుడు లేదు.
అప్పుడున్న ముహూర్తము ఇప్పుడు లేదు. నువ్వు ఏదో విని శృతజ్ఞానం కోసం అడిగితే ఇది శృత పాండిత్యం కాదు, అనుష్ఠాన వేదాంతం. దీన్ని ఆచరించి చూపించాలి. మళ్ళీ అడుగుతున్నావంటే ఇంతకాలం నువ్వు అనుష్ఠించనట్టే. కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనం గీతా జయంతి జరుపుకోవటంలోని ఆంతర్యం ఏమిటంటే, ఏ సుముహూర్తాన కౌరవ పాండవ సైన్యాలు అంటే నీలో ఉన్న ఆసురి దైవీ భావనలు, వీటి మధ్య నిత్యం సంఘర్షణ, కురుక్షేత్ర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దానిలో నువ్వేం చెయ్యాలి, ఎలా నీ జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన నీలో రేకెత్తించి నిన్ను ధర్మ మార్గంలో నడిపించేది గీత. కాబట్టి అలాంటి గీతా జయంతిని మనం జరుపుకుంటాం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మరి ఈ భగవద్గీత కేవలము ఆ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే ఉన్నదా అంటే, కృష్ణుడు 4వ అధ్యాయం మొదటి శ్లోకం ఒకటి చెప్తాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వేబ్రవీత్. ఈ జ్ఞానాన్ని నేను మొదట సూర్యుడికి చెప్తే, సూర్యుడు తన కొడుకైనటువంటి వైవస్వతుడికి, వైవస్వతుడు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకుకు చెప్పాడు. అంటే ప్రతి తండ్రి తన కొడుక్కు చెప్పుకుంటూ వస్తున్నాడయా, ఈ గీతా జ్ఞానాన్ని నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను, సూర్యుడికి చెప్పాను. అంటే ఎన్ని యుగాల నాటి విజ్ఞానము, దాన్ని ఇప్పటికీ మనం ఆచరిస్తూ ఆనందంగా ఉంటున్నాము అంటే దాంట్లో చెప్పిన విషయము ఇది కేవలం మత గ్రంథం కాదు, మానవ గ్రంథం, మాన్యువల్ ఫర్ మ్యాన్కైండ్. అది గీతా జయంతి మనం జరుపుకోవటంలోని ఆంతర్యం. చాలా చక్కగా చెప్పారండి అమ్మ సత్యవాణి గారు. అంటే ఇప్పుడు ఈ భగవద్గీత అనేది మన మానవాళి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందంటారు? మానవాళి మీద అంటే మానవ జీవితాన్ని ఒడుపుగా నిర్వహించుకోవటం ఎలాగో చెప్పడానికే కదా దిగి వచ్చింది. ఏమిటంటే అమ్మ, ఇందులో వేదాల యొక్క సారమంతా ఉపనిషత్తులుగా రూపుదిద్దుకుంటే ఆ ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతగా దిగి వచ్చింది. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అన్నింటిని వడకడితే మొత్తం వేదాల యొక్క ఎసెన్స్ అంతా భగవద్గీతలో మనకు బోధించబడింది. అందుకని ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టుగా మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సన్నివేశానికి, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం మనకు భగవద్గీతలో మనకు లభిస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఇది ఒక ఎమర్జెన్సీ కౌన్సిలింగ్ అనుకోండి. ఆ యుద్ధ సమయంలో అటు సైన్యము ఇటు సైన్యము నిలబడి ఉండగా ఆ రథాన్ని మధ్యలోకి తీసుకుని వచ్చి ఇక బాణాలు సంధిస్తారు అనుకునేటువంటి సమయంలో వివసుడైపోయి అటుపక్క ఉన్న వాళ్ళంతా తాత ముత్తాతలు రక్త సంబంధికుల మీద ఏ విధంగా నన్ను సంధించమంటావని చెప్పి వివసుడైపోయి ఇటువంటి రక్తపు కూడా నేను తిననక్కర్లేదు, ఇది నాకు అవసరమా అనుకున్న సమయంలో ఒక ఎమర్జెన్సీ కౌన్సిలింగ్ అది. అదే కదా, దానిని మరింత విస్తారంగా మానవాళికి కూడా ఉపయోగపడేటట్టుగా తన నిత్య జీవితంలో కూడా వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో, తన దినచర్యను కూడా దేవుని చర్యగా కూడా ఎలా మార్చుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి చెప్పింది భగవద్గీత. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మన ఆధునిక మానవుడిని తీసుకుంటే జీవితం మీద పట్టు కుదరడం లేదుగా, జీవించటంలో నాకు ఒడుపు తెలియటం లేదు. కాబట్టి జీవితాన్ని ఏ విధంగా కౌశలంగా నడుపుకోవచ్చో మనకు తెలియచేస్తుంది గీత. అలాగే మానవుడి శరీరాన్ని ధరించాడు, ధరించినటువంటి శరీరాన్ని ఈ శరీరానికి అతుక్కుపోకుండా ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని ఎలా నడుపుకోవాలో, ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలో కూడా మనకు తెలియచెప్తుంది గీత. శరీరానికి అతుక్కుపోతున్నాంగా ఇప్పుడు. ఈ శరీరాన్ని ఎంత గ్లామరస్గా మనం ఉంచుకుంటే బాగుంటుందనే చూస్తున్నాం తప్ప ఆ గ్లామర్ మీద పెడుతున్నటువంటి దృష్టి, జీవితం యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ అందించిందే మనకు భగవద్గీత. అంతేకాకుండా సృష్టి యొక్క తత్వాన్ని కూడా బోధిస్తూ మానవుడు కేవలం సృష్టిలో ఒక భాగం మాత్రమేనని తెలియజెబుతూ ఆ సృష్టితత్వాన్ని మనకు బోధపరుస్తూ సృష్టికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో కూడా మనకు తెలియజేస్తుంది. జీవితంలో నిజమైన ఆనందం ఏదో మనకు తెలియజేస్తుంది భగవద్గీత. ఇప్పుడు అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారో దాన్ని దర్శించినటువంటి వాళ్ళు, ఉపనిషత్తులన్నింటినీ కలిపి గోవులుగా చేస్తే ఈ అర్జునుడు అనేటటువంటి వత్సాన్ని వదిలిపెడితే గోపాలుడు అనే శ్రీకృష్ణుడు దుగ్ధాన్ని పిండితే ఆ పిండినటువంటి దుగ్ధమే భగవద్గీత. దానిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా అందుకున్న వాళ్ళందరికీ కావలసినటువంటి ఇచ్చేటటువంటి ఒక గొప్ప సారమే భగవద్గీత అనేది దర్శించి మనకు పెద్దలు మనకు అందించారు. కాకపోతే మన దురదృష్టవశాత్తు ఇప్పుడు దాన్ని కేవలం ఒక పారాయణ గ్రంథంగా మాత్రమే చూస్తున్నాం తప్ప దాన్ని ఒక జీవితానికి అన్వయించుకుని ఆచరించే గ్రంథంగా మనం చూసుకోలేకపోతే అది మనకు వచ్చిన దౌర్భాగ్యం. ఎక్కడైనా భగవద్గీత మనకి వినపడుతోందంటే బాబో అయ్యా ఎవరో చనిపోయారు కాబోలు అనేటువంటి స్థితికి తీసుకొచ్చాం.
ఇక భగవద్గీత పెట్టేసేసి ఇక మనం ఏడవక్కర్లా, మనం దుఃఖపడక్కర్లా, మనకేమీ ఎమోషన్స్ అక్కర్లా అనే స్థితిలో పడిపోయాం ఇవాళ మనం. ఏమ్మా, కాబట్టి భగవద్గీత అనేటటువంటిది ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా ఒక డిప్రెషన్ వచ్చేస్తే వశిష్ఠుడు ఏ విధంగా అయితే గీతాబోధ చేశాడు, వశిష్ఠకి అదేగా యోగ వాసిష్ఠ్యం అంటారు. ఇలా ప్రతిసారి ప్రతి మనిషికి ఇప్పటికీ కూడా చూడండి, మనం ఎవరైనా డిప్రెషన్లో ఉంటే కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు, సైకాలజిస్ట్ని సైకాట్రిస్ట్ దగ్గర మందులు మాకులు తీసుకుంటున్నారు. కానీ దానికి కావలసినటువంటి సారవంత భగవద్గీతలో ఆ మందు ఇచ్చింది మనకి. ఎంత తేలికగా ఇచ్చింది, సమగ్రంగా ఇచ్చింది, సరళంగా ఇచ్చింది, సులువుగా కూడా ఇచ్చింది. ఎంత సులువుగా హోమియో మాత్రను కనుక ఏ విధంగా సూక్ష్మీకరించి మనకు అందించారో అంత సూక్ష్మీకరించి కూడా అందించింది భగవద్గీత. ఇక దానిని కూడా అందుకోలేకపోతే, ఔషధాన్ని కూడా తీసుకోలేకపోతే ఏమిటి? అప్పుడు వేరే రకాల మందులు తీసుకుని ఆ మత్తులో పడిపోయి శరీరాన్ని అసలు మనల్ని మనమే మర్చిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళేటటువంటి స్థితిలో మనం పడిపోతున్నాం. ఇది కదా మన దౌర్భాగ్య స్థితి. కాబట్టి భగవద్గీత అనేటువంటిది మానవుడి జీవితాన్ని ఎంత ఒడుపుగా నిర్వహించుకోవచ్చో, ఎంత సులువుగా నిర్వహించుకోవచ్చో, ఎంత నిపుణులతో నిర్వహించుకోవచ్చో, జీవితానికి కావలసినటువంటి జీవన కళ అంటారే ఆ జీవన కళ అనేటటువంటి శిక్షణ మనకిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆధునిక కాలంలో ముఖ్యంగా తెలియదు. ఇప్పుడు ఎందుకమ్మా భగవద్గీత మనం పారాయణ చేస్తున్నాం, టీకా తాత్పర్యం నేర్చుకుంటున్నాం, కానీ మేము ఎప్పుడు భగవద్గీతలు చదువుకోలేదు. నాకు ఇప్పటికీ భగవద్గీత 18 అధ్యాయాలు నేను ఎప్పటికీ చదవాలా. ఆ భగవద్గీత సారాన్ని మాకు ఎవరు చెప్పారు? పద్యాల రూపంలో కూడా వచ్చాయి, సామెతల రూపంలో కూడా వచ్చాయి. చిన్నప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే ఎలా చెప్పాలో ఎలా చేయాలో చెప్పిన వాళ్ళు ఎవరు? మా అమ్మమ్మలు, తాతయ్యలు, మా నాన్నగారు, అమ్మ. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అవి? ఆ పూర్వీకులు ఆచరించిన దాన్ని వాళ్ళ యొక్క అనుభవ సారాన్ని మనకి బోధించి, అదే భగవద్గీత. ఏ భగవంతుడైతే మంచి విషయాలు చెప్పాడో ఆ ఆచరించినటువంటి పెద్దలందరూ అనూచానంగా పరంపరగా మనందరికీ చెప్పుకుంటూ వచ్చింది భగవద్గీత. దాని మీద ప్రమాణాలు చేస్తున్నాం, దానిని పారాయణలు చేస్తున్నాం. ఇందాక వారు చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య అనే శ్లోకం దగ్గర నుంచి, అహం వైశ్వానరో భూత్వా దగ్గర నుంచి, యజదాచరిత శ్రేష్ఠ అనే శ్లోకాలన్నీ కూడా ఏమిటి? ఆహార పానీయాలు ఎలా స్వీకరించాలి, అనుద్వేగకరం వాక్యం అసలు అవతలి వాడిని ఏ రకమైన ఉద్వేగానికి గురి చేయకుండా మనం ఎలా మాట్లాడగలగాలి, ఈ మాటను ఏ విధంగా ఉపయోగించుకోగలి, ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఇది ఒక పాఠ్యాంశంగా వాళ్ళు పాశ్చాత్య దేశాలు తీసుకుంటున్నారమ్మా, వాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారు. మనం మాత్రం యోగకర్మ సుకౌశలం అనే దానికి వాళ్ళు ఆచరిస్తున్నారు. అందుకే విదేశీ వస్తువులు అంటే మనం మోజు చూపిస్తున్నాం. ఎందుకని? మన వస్తువులు ఏవన్నీ కూడా తిరిగి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆ కౌశలం ఏది మన దగ్గర? అందులో కూడా వంచనే కదా మనం నేర్చుకుంటున్నాం. అక్కడ వాళ్ళది ఒక వస్తువును తయారు చేయటంలో కానీ, తయారు చేసే విధానంలో కానీ, ఒక కమిట్మెంట్ కానీ, అవన్నీ భగవద్గీతను ఆ దేశాలేమో ఆచరిస్తున్నాయి. మనం పారాయణకే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం మాత్రమే కాదు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి అంశం. అలాగే అండి, ఇప్పుడు అంటే ఈ జనరేషన్కి అసలు భగవద్గీత అవసరం ఎంత ఉంది అని మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత తెలుసుకుందాం. గీతా జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 మైసూర్ అవధూత దత్తపీఠం నుంచి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే సంపూర్ణ భగవద్గీత పారాయణ ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తి టీవీలో వీక్షించవచ్చు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ అపూర్వ పారాయణాన్ని, యజ్ఞాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ పారాయణ చేస్తూ మీరు కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాం. వైకుంఠ ఏకాదశి రోజున సరిగ్గా సాయంత్రం 5:30 ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అలాగే గురుజీ, అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ భగవద్గీత అవసరం అనేది ఎంతవరకు ఉందంటారు? అంటే ముందు నుంచి కూడా అంటే భగవద్గీత చదవాలి కంప్లీట్గా, అదంతా నేర్చుకోవాలని కాకుండా ఈ జనరేషన్కి అసలు ఎంతవరకు అవసరం ఉందంటారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ సాక్షాత్ భగవానుడే మనకి ఎప్పుడైతే లోకంలో ధర్మంకి గ్లాని సంభవించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడలా నేను అవతరించేసి ఆ పరిస్థితిని సమీక్షిస్తాను అన్నట్టుగా, ఆ పరిస్థితిని సముద్ధరిస్తాను అన్నట్టుగా శ్రీకృష్ణుడు చెప్తారు. ఆ విధంగా భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో, ఇంకా ఆ తర్వాత యుగాల్లో అనేక రకాలైనటువంటి రూపాల్లో భగవంతుడు అవతరించాడు. ఆయన యొక్క వాణ్ణి వినిపిస్తూనే ఉన్నాడు. కానీ ద్వాపర యుగాంతంలో అర్జునుడికి చేసినటువంటి ఆ ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశం మాత్రం నేటికి కూడా ఎంతో అద్భుతంగా
దాదాపు 5,000 సంవత్సరాల పైబడినప్పటికీ కూడా ఇంకా మనకి సజీవంగా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా రాముడు చేసిన ఉపదేశం, కృష్ణుడు చేసిన ఉపదేశాలు మనకి చాలా చక్కగా ఈనాటి వరకు కూడా యుగ యుగాల తర్వాత కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ భగవద్గీత అనేది యుద్ధ సమయంలో కృష్ణుడికి చేసినటువంటి ఉపదేశం 700 శ్లోకాల రూపంలో అద్భుతంగా మనకి భగవద్గీతలో మనకి లభ్యమైంది. ఇది మన ఇందాక చెప్పినట్టుగా వారందరూ పెద్దవారందరూ చెప్పినట్టుగా మన సంప్రదాయంలో, సంస్కృతిలో ఎంతగా అంతర్భాగం అయిపోయిందంటే అది నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ఆచరిస్తున్నాం. కానీ ఒక సామెత ఉంది, 12 నెలలు 13 పండుగలు అన్నట్లుగా. అలా మనకి ఎన్నో పండుగల రూపంలో మనకి ఆధ్యాత్మిక విషయాన్ని నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాంటి పండుగల రూపంలో ఆధ్యాత్మిక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఇది గీతా జయంతి కూడా ఒక అద్భుతమైనటువంటి పండుగలా మనకి ఈరోజు చక్కటి ఆధ్యాత్మిక విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలకి పరిమితమైందా అంటే అది కాదు. ముఖ్యంగా నేటి పిల్లలకి, నేటి బాలలకి, నేటి యువతికి ఈ భగవద్గీత యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే యువకుడైనటువంటి నరేంద్రనాథ్ ఆయన పరివ్రాజక జీవితంలో స్వామి వివేకానంద అయిన తర్వాత ఆయన భారతదేశం అంతటా పర్యటిస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉంచుకున్నటువంటి గ్రంథం అది, అటువంటి అద్భుత గ్రంథం. మన సంప్రదాయంలో ఒకరికొకరు ఈ భగవద్గీతని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో, శుభ సందర్భాల్లో దాన్ని బహుమతిగా ఇవ్వటము, దాన్ని బహుమతిగా పుచ్చుకోవడం కూడా మనకు అలవాటు. కానీ యథాతథంగా పుచ్చుకొని యథాతథంగా అలమాల్లో పెట్టేసే ఉపయోగం లేదు. దాన్ని ఒక మనం జీవన విద్యగా భావించి మన జీవితానికి ప్రతి అడుగడుగునా అది దోహదపడుతుంది అనేటువంటి విషయం మన పెద్దలకి తెలిస్తే ఆ పెద్దలు ఖచ్చితంగా ఆ పిల్లల చేత దాన్ని చదివిస్తారు. నేటి యువతకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కోపం, భయం, ఆందోళన, ఒత్తిడి, మనోనిగ్రహం లేకపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి అది చక్కటి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. ఈ మానవ యంత్రాన్ని రూపొందించినటువంటి భగవంతుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో, దాన్ని ఎలా నియంత్రించాలో అనేటటువంటి విషయాన్ని కూడా చక్కగా భగవద్గీత రూపంలో మనకు అందించాడు. అందుకే బాల్యంలో, యుక్త వయసులోనే బాలలకి భగవద్గీతని పారాయణం చేయటం, దాని యొక్క శ్లోకాల్ని మననం చేయటం, వాటిని స్మరిస్తూ ఉండటం, వాటి మీద తీవ్రమైన లోతైనటువంటి ధ్యానం చేయడం ద్వారా వారు వాటికి కొత్త భాష్యాలు రచించి, తమకు తామే కొత్త భాష్యాలు రచించి తమ జీవితంలోని అడుగడుగునా దాన్ని అన్వయించుకుంటారు. అలా అన్వయించుకోవడం వల్ల ప్రమాదం రాకముందే, ఆపద రాకముందే వారు ఆ పరిస్థితిని సంభాళించుకోగలుగుతారు. చాలా బాగా చెప్పారండి. అలాగే ఇప్పుడు ఈ భగవద్గీతతో పాటు చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటికంటే భగవద్గీతే ఎందుకు విభిన్నమైనది, ప్రత్యేకమైనదో తెలియజేస్తారు. బాగుందమ్మా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇందాక వారు చెప్పిందని కొంచెం ఎక్స్టెండ్, బికాజ్ యువత అంటే నాకు చాలా ఇది కాబట్టి ఆధునిక యువత అన్నారు కాబట్టి మొట్టమొదట ఆధునిక యువతను నిర్వచించే ప్రయత్నం చేస్తాను. ఇందాక వచ్చేటప్పుడే కారులో వస్తుంటే ఒక పాట వినపడ్డది నాకు. పగలైనా లేవాలేను, లేచినా బయటకు పోను, వచ్చినా నాకే నేను, ఎందుకో అర్థం కాను, ఝిమ్ఝిమ్ మాయా ఝిమ్ఝిమ్ మాయా. ఈ పాట వినగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, షడ్దోషా పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత, నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత. ప్రతి మనిషిలో 6 దుర్లక్షణాలు ఉంటాయి. వాటిని జయించగలిగితే యూ విల్ బి ది సుప్రీం. ఇప్పుడు ఆ 6 లక్షణాలను మనం మన ప్రకృతి కారణంగా పొందుతున్నాం. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. భగవద్గీత కూడా ఆ అష్టవిధ ప్రకృతుల గురించి చెప్పింది. ఈ 6 దోషాలను చక్కగా పాటలో ఇమిడ్చి ఇది మాయా అని చెప్తున్నాడు. సో పాడేవాడికి ఇది మాయా అని అర్థమైంది, ఇంకా భగవద్గీత అవసరం లేదు. అయితే పగలైనా లేవలేకపోవడానికి కారణం నిద్ర అయితే, లేచినా బయటికి లేకపోవడానికి కారణం బద్ధకం. నిద్రకి సిస్టమ్ బద్ధకం. ఇప్పుడు వెళ్ళినా నేను, నాకే నేను, ఎందుకు అర్థం అంటే ఈజ్ ఇన్ ఏ డైలమా, అయోమయంలో ఉన్నాడు. ఇలా అంటూ ఝిమ్ఝిమ్ మాయా ఝిమ్ఝిమ్ మాయా అంటే ఇది మాయను గుర్తించాడు కదా, వాడు బాగుపడతాడు అనుకున్నా. కానీ ప్రేమిస్తేనే ఇంతటి హాయా అన్నాడు. అంటే ఆ దరిద్రాన్ని వాడు హాయి ప్రేమ అనుకుంటున్నాడు. ఎందుకని దీన్ని మీ ముందు చెబుతున్నానంటే, నేటి ఆధునిక యువతకు చక్కని ఉదాహరణ ఇది. ఇప్పుడు వారికి భగవద్గీత అవసరమా అంటే, నేను ఇంకొక రకమైన ప్రాక్టికల్గా జరిగిన ఇంకొక సంఘటన చెప్తాను. మా పిల్లవాడు
వ్యక్తిత్వ వికాసానికి నిర్వహించిన మేనేజ్మెంట్ క్లాసెస్ కాలేజీలో అటెండ్ అయ్యి వచ్చాడు. వచ్చి వాటి క్లాస్ చాలా అద్భుతంగా ఉంది అన్నాడు. ఏముంది అంత అద్భుతం అంటే, ఇవాళ చెప్పిన వాళ్ళు ఒక మాట చెప్పారు, దేనికైనా సరే ఒక ఆల్టర్నేట్ పెట్టుకోవాలి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ జిఆర్ఈ, దెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ జిఆర్ఈ, వాట్ యూ విల్ డూ? యూ ట్రై ఎ గవర్నమెంట్ జాబ్. ఇఫ్ యూ డోంట్ గెట్ దట్, యూ డూ ఎ బిజినెస్. లైక్ దట్ 2-3 ఆల్టర్నేట్స్ యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్. సో ఇప్పుడు ఈ విధమైన ఆలోచన విధానాన్ని యువతలో రేకెస్తున్నటువంటి ఆ మేనేజ్మెంట్ క్లాస్ని నేను ఆపలేను. కానీ భగవద్గీతలో చెప్పిన ఒక విషయాన్ని అయితే మీకు చెప్పగలను. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయన. అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుంది. వాట్ యు వాంట్ టు డూ, యూ మస్ట్ బి క్రిస్టల్ క్లియర్ వాట్ అబౌట్ యువర్ గోల్, దెన్ అటాక్ ఇట్. ఇప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లెజర్ ఇన్ ఎయిమింగ్ ఎట్ ఏ నోబుల్ గోల్ అండ్ గెటింగ్ ఎ ఫెయిల్యూర్ అన్ ఇట్. అలా కాకుండా ప్రారంభించేటప్పుడే ఇది రాదు, నేను ఇంకొకటి చూసుకోవాలన్న ఆలోచన విధానంతో వాడు జీవితాన్ని ప్రారంభిస్తే ఆ యువతకు దారి ఎక్కడ? అందుకే ఏమవుతుందో తెలుసండి, వాడు 80-85% వచ్చి కూడా 89 రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఒక కార్యక్రమాన్ని నువ్వు తలపెట్టినప్పుడు యోగస్థ, యోగంలో ఉండి దాని మీద పూర్తిగా నీ మనం త్రికరణ శుద్ధిగా దాన్ని అందుకునే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ దాంట్లో నీకు గనక విజయం సాధించలేకపోతే సిద్ధ్య అసిద్ధ్య, యు బీ ఎట్ ఈక్విలిబ్రియం, ఒకే థాట్తో ఉండు. అంతేగాని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. ది ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. భగవద్గీత పదే పదే చెప్పిన మాట ఇది. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన విధానం నీలో ఉండి నువ్వు దాన్ని తప్పకుండా అందుకోగలవు అన్న ఆలోచన నీకు కలుగుతుందో అప్పుడు నీ ఎఫర్ట్స్ అన్నీ చక్కని మార్గంలో వెళ్తాయి. సంబద్ధత, దిశనీయత, ఏకవర్ణీయత, తీవ్రత, దీస్ ఆర్ ద 4 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫోటాన్. అంటే మీరు చూస్తున్న ఈ లైట్కి లేజర్కి మూలం కణం ఒకటే, ఫోటాన్. ఈ ఫోటాన్ను నువ్వు ఎప్పుడైతే లేజర్ కిరణంగా మార్చగలుగుతున్నావో ఇట్ ఈస్ డూయింగ్ వండర్స్. ఎందుకని లేజర్ కిరణంగా మారుతుందంటే దానికి 4 యాడ్ చేస్తున్నావు నువ్వు. సంబద్ధత, కోహరెన్స్, దిశనీయత, డైరెక్షనాలిటీ, ఏకవర్ణీయత, మోనోక్రమసిటీ, తీవ్రత, ఇంటెన్సిటీ. అంటే సాధారణ మానవుడు ఈరోజు యువతలో చాలా శక్తి ఉందండి, కానీ దాన్ని సక్రమంగా మార్గదర్శకం చేసేటువంటి వాంగ్మయము, భగవద్గీత లాంటి అద్భుతమైనటువంటి గ్రంథము వారికి అందుబాటులో లేదు. మొత్తం ప్రపంచంలో 186 యూనివర్సిటీల్లో భగవద్గీత ఈరోజు పాఠ్య గ్రంథంగా ఉంటే భారతదేశంలో మటుకు అది దాటితే నువ్వు లౌకికవాదివి కాదు, మత గ్రంథంగా దానికి ముద్ర వేసి మనకు దూరం చేస్తున్నారు. వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది. వినోదం అనే చూస్తుంటారా, ప్రమాదం అనే పసిగడతారా? ఇతర దేశముల పార్లమెంటులో సరస్వతి పూజ చేస్తే మన దేశంలో సరస్వతి స్తుతి నేరం అంటూ గొడవలు చేసే వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది. భగవద్గీత, రామాయణము బడిలో చెబితే మహాపాపమట. లైంగిక విద్యను విధిగా నేడు యువతీ యువకులకు అందించాలట. వినండి కనండి సోదరులారా, విచిత్ర చరిత్ర జరుగుతున్నది. నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది ఒక అవకాశం నాకు. యువత అందరికీ కూడా భగవద్గీతలో ఏముందో తెలిస్తే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దాట్. అలాంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఇది కూడా సమాధానం. ఎందుకు భగవద్గీత ఒక్కదానికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది? ఇట్ ఈస్ మాన్యువల్ ఫర్ మ్యాన్ కైండ్ అని చెప్పాను ఇందాక. సర్వోపనిషదో గావదోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అమ్మ చక్కగా దాని అర్థం కూడా వివరించింది. ఉపనిషత్తులో ఉన్న సకల సారాన్ని 700 శ్లోకాల్లో ఇమిడ్చి అది జాతి శ్రేయస్సు కోసం భగవంతుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని జాతికి అందించిన అద్భుతమైన వాంగ్మయం. ఆ విజ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాం. అందుకే అకాల మరణాలు, కరోనా లాంటి విశృంఖలమైన మందులైనటువంటి వ్యాధులు, విశృంఖలమైన కాలేజీ వాతావరణం, ఇవన్నీ కూడా మనకు సమాజంలో కనపడుతున్నాయి. కాబట్టి భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే ఇది హ్యూమన్ బీయింగ్ని హ్యూమన్ డూయింగ్గా మార్చే అద్భుతమైనటువంటి విజ్ఞానము. అందుకే దానికి ఆ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను మనం గుర్తించకుండా కేవలము ఇందాక అమ్మ చెప్పినట్టు ఎక్కడైనా చావు ఉందంటే అక్కడ వెంటనే భగవద్గీత. నాకు ఫోన్ చేసి ఒక అమ్మ అడిగింది, ఏమండి మా ఇంట్లో పెళ్లి జరుగుతోంది, మరి భగవద్గీత మీరు చెప్పింది నేను పారాయణ చేద్దాం అనుకుంటే అందరూ వద్దంటున్నారు, అది కేవలం చావు రోజు ఇది నిజంగా జరిగిన సంఘటన.
ఎంత బాధతో వికలమైపోతుంది మనస్సు. ఏ విజ్ఞానం అయితే మొత్తం జాతిని ముందరికి నడిపించగలదో దాన్ని కేవలం చచ్చిన తర్వాత మాత్రమే పారాయణ చేసి నేర్చుకుందాం అనుకున్న దుస్థితికి నేడు భారత జాతి చేరిందంటే కారణం భగవద్గీతలో ఉన్న సత్యం ఏమిటో మనం అందరికీ అందలించలేకపోతున్నాం. గీతా జయంతి సందర్భంగా భక్తి టీవీని వేదికగా చేసుకొని ఈరోజు దొరికిన ఈ సమయంలో వివరించాలన్నది నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, మనం మాట్లాడదాము. గీతా జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 భక్తి టీవీ ఓ అపూర్వ యజ్ఞాన్ని చేపట్టింది. భక్తి టీవీ ఆధ్వర్యంలో మైసూరు అవధూత దత్తపీఠం నుంచి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు మనందరి చేత సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని చేయించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 5:30 భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ అపూర్వ పారాయణ యజ్ఞాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ పారాయణ చేస్తూ మీరు కూడా భాగస్వామ్యం వహించాల్సిందిగా కోరుతున్నాం. వైకుంఠ ఏకాదశి రోజున సరిగ్గా సాయంత్రం 5:30 భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. ఇందాక నిజంగానే ఈ భగవద్గీత అనేది ఏ విధంగా అయిపోయిందంటే గురుగారు చెప్పినట్టు, అంటే పెళ్లిలో కూడా అది పారాయణ చేయవచ్చా అంటే ఇతరులు వద్దన్నారు. వేరే దేశాల వాళ్ళు మన భగవద్గీతని నేర్చుకుంటున్నారు. సో అంటే ఎందుకు ఇక్కడ అంత ప్రాచుర్యంలోకి రావట్లేదు అంటారు? నేర్చుకోవడానికి యువత ఆసక్తి చూపట్లేదా, లేకపోతే అసలు దానికి ఇంకా ఎక్కువ ప్రచారం కావాలంటారా? దేనికి? ఇప్పుడు ఇక్కడే కదమ్మా పుట్టింది, విలువ ఉండదు. అది విదేశీయుల నోట్లో నుంచి వస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం ఏ విషయమైనా. ఎందుకంటే మన దేశంలోనే కదా ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. ఈ భారతదేశం పుణ్యభూమి ధర్మభూమి అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడదే కదా మన భగవద్గీత అనేటటువంటి ఒక చులకన అనమాట. ఏదైనా ఏదో అంటారు కదంటే ఇంటి చెట్టు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా విదేశాలలో పిల్లలందరూ ఇక్కడేమో సినిమా పాటలతో అంత్యాక్షరి జరుపుకుంటుంటే అక్కడ భగవద్గీతతో అంత్యాక్షరి జరుపుకుని చక్కగా ఆనందిస్తున్నారు. అక్కడ చక్కగా బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. పాఠ్యాంశాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే మనది కాబట్టి మన మీద మనకి చిన్న చూపు అనమాట. అది భారతీయులకు ఉన్నటువంటి గొప్ప జాడ్యం అయిపోయింది ఈ మధ్యకాలంలో. దానికి తోడు ఆ విదేశీయులు కూడా పరిపాలించి మనవన్నీ కూడా ఇదే పిచ్చి రాతలని పిచ్చి కోత రకరకాలుగా మాట్లాడిస్తే అవును కాబోలు అనేటటువంటి స్థితికి వచ్చాం. ఇందాక మాస్టర్ గారు చెప్తున్నారు కానీ ఆయన ఆవేదన వెళ్ళబుచ్చుకున్నారు కదా. నిజంగా నాది కూడా అదే ఆవేదన. ఇప్పుడు భక్తి టీవీ అనగానే ఇప్పుడు చూసేది ఎవరు, ఏదే భక్తి టీవీ అనగానే ఇది ముసలాళ్ళకే ముతకాళ్ళకే అన్నట్టుగానే కూర్చోబెడతారు తప్ప రండిరా మంచి విషయాలు బోధిస్తున్నారు, ఈ భగవద్గీతను తెలుసుకోండి అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు తమ భగవద్గీత నేర్పించాలని ఎంతమంది ఆసక్తి కనబరుస్తున్నారు చెప్పండి అమ్మా. ఎంతవరకు ఇంగ్లీషు విద్యా విధానం మీద మోజుపడి వెళ్ళిపోతున్నారే తప్ప అసలు మనకంటూ ఇంత గొప్ప శాస్త్రం అనేది, ఇంత జీవితాన్ని చక్కగా జీవించుకోవడానికి మనకు సమస్యలు తెచ్చిపెట్టకుండా పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్లే చక్కగా నిర్వహించుకోగలిగిన సత్తా ఇవ్వగలిగిన గ్రంథం మనకు ఒకటి ఉన్నది అని ఎంతమంది గ్రహించగలుగుతున్నామమ్మా? అసలు పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి మధ్య మధ్యలో కనీసం దాని యొక్క సారాన్ని చెప్పి అధ్యాపకులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్నటువంటి తరుణంలో జీతాలు లెక్క పెట్టుకోవడం సరిపోతుంది తప్ప వాళ్ళ జీవితాలను గురించి పట్టించుకునేది ఎక్కడ? మార్కుల కోసం పోటీ పెడుతున్నారు తప్ప వాళ్ళలో రావాల్సిన మార్పుల కోసం ఎంతవరకు కృషి జరుగుతోంది? కాబట్టి ఇదంతా మన వ్యవస్థలో తప్పున్నది. మనను పాలిస్తున్న వాళ్ళలోనూ మనకు పెద్దరికం వహిస్తున్నటువంటి వాళ్ళలోనే తప్పు జరుగుతోందనే మాట నేను ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి లోపం మనలో ఉంది, పిల్లల్లో లేదు. అసలు పిల్లవాడికి నువ్వు పరిచయం చేస్తే కదా వాడికి తెలియడానికి. మహాభారతంలో ఎన్ని శ్లోకాలనే, భగవద్గీత ఎన్ని అధ్యాయాలు ఉంటే మన పిల్లలు ఎంతవరకు చెప్పగలుగుతున్నారు? రామాయణం రచించింది ఎవరంటే అబ్బా నేను కాదు మాస్టర్ అనే పరిస్థితి ఇవాళ. ఏ మాస్టారు? ఇప్పుడు అదే పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏమిటంటే చర్చించుకోవడానికి బాగుంటాయి కానీ నిజానికి దీనికి ఇంప్లిమెంటేషన్లో మనం ఎంతవరకు ఇది చేయగలుగుతున్నాం? మహాప్రస్థానం ఇప్పుడు ఈ మధ్యన ఈ శ్మశానాలకు కూడా చక్క వ్యాన్లు తయారు చేసి వెళుతున్నారు, దాని మీద కూడా భగవద్గీత పెడుతున్నారు. అది మహాప్రస్థానం, దాని మీద రాసారు. మహాప్రస్థానం అంటే ఏమిటి? దేనిని మహాప్రస్థానం అంటారు? ఏమిటి అసలు మన ప్రస్థానం ఏమిటి? మన జీవన ప్రస్థానం ఏమిటి? జీవనానికి జీవితానికి ఉన్న తేడా మనం ఎంతవరకు వివరించగలుగుతున్నాం? ఇందాక మనం అనుకున్నామే ప్రతిదానికి కూడా మన గ్లామర్ అమ్మా. ఈ గ్లామర్ అనేది మన ప్రతి చోట కూడా విపరీతంగా వ్యాపించిపోయింది. ఇది ఆ గ్లామర్ వంట పడుతున్నాం మనం. గ్రామర్ లేదు జీవితంలో, ఆ ఫ్లేవర్ లేదు. అందుకని ఇది ఆలోచించవలసింది ఎవరైతే ఇందాక భగవద్గీతలో చెప్పారే
యజ్జద్ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ప్రముఖులైనటువంటి వాళ్ళు దేనిని ఆచరిస్తారో ప్రజలందరూ దానిని ఆచరించాలి అని చెప్పింది. పెద్దవాళ్ళు ఏదో ఆచరిస్తే అనుచానంగా మేము ఆచరించేసాం. మేము భగవద్గీతలు ఏం చదువుకోలేదు, పనిగట్టుకుని భగవద్గీతలు మాకేమీ నేర్పలేదు. పెద్దలు దాని యొక్క సారాన్ని చవి చూసి ఆచరిస్తే దానిని మేము ఫాలో అయ్యాం. అందుకని జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా వాటిని సమపాళ్ళలో స్వీకరించగలిగేటువంటి శక్తి మాకు ఎందుకుంటోంది? అన్నిటిని అన్వయించుకుని బ్రతికేటటువంటి సత్తా మాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెద్దలేక అనుభవం. ఆ పెద్దలకు అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అనుభవ సారాన్ని వాళ్ళు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఆ పెద్దలేరి ఆ గురుత్వం వహించే వాళ్ళు ఎక్కడున్నారు? అనన్యాశ్చింత ఎంతో మామంటే ఏమిటి? అనన్య చింతన అంటే ఏమిటి అసలు? ఆత్మవత్ సర్వభూ, అందరిలోని దైవాన్ని చూసుకో. ప్రతిదీ దైవంగానే గోచరిస్తోంది. ప్రతిదాన్ని దైవంగా గోచరించే దైవాన్ని దర్శించుకునేటటువంటి శక్తి మనం ఎవరికి ఇస్తున్నాం, ఎక్కడిస్తున్నాం? అన్నీ కూడా హిమాలయాలంత క్వశ్చన్ మార్క్స్ మన ముందు నిలబడి ఉన్నాయమ్మా. వీటన్నింటికీ సమాధానాలు ఏమిటంటే అదొక్కటే, పెద్దలు, ప్రముఖులైనటువంటి వాళ్ళు, మనల్ని పాలిస్తున్న వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో ప్రజలు కూడా వాళ్ళనే ఫాలో అవుతారు. అది ఉన్నదా? అది మనం గమనించాలి. అందుకని భగవద్గీత అంటే ఆ సారం ఏదైతే ఉందో, మనం జీవించడానికి కావలసిన సారం ఏదైతే భగవంతుడు మనకు అందించాడో, తనతో పాటు నడవమన్నాడు. నాతో పాటు నడిచి నా సామ్రాజ్యంలోకి రండి మీరని చెప్పాడు శ్రీకృష్ణుడు. అన్నింటికన్నా భగవద్గీతలో అన్నింటికంటే గొప్పదైన శ్లోకం కర్మణ్యావధికారిస్తే. కర్మలు చేయటం వరకే నీకు అధికారం ఉంది, ఫలితాన్ని గురించి మీరు నిజంగా ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి టెన్షన్ పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టి నువ్వు పనిని ఎంజాయ్ చేయి. ఫలితం నాకు వదిలిపెట్టమన్నాడు. ఎంత తేలికైన మాట, ఎంత చక్కని మాట, ఎంత బరువైన మాట అంటే బరువుగానే అనిపిస్తుంది. ఎంత తేలికగా తీసుకుని చాలా తేలికైన మాటగా కనిపిస్తుంది. నువ్వు పనిని ఎంజాయ్ చేయి, పని చేయటంలో ఆనందాన్ని పొందమంటున్నాడు. అది మానేసి దీనికి ఎంత ఫలితం వస్తుంది, దీనికి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మన నరాలు వేడెక్కిపోతాయి. అందుకని పారాయణ చేయటంలో కూడా మన నరాలు వేడెక్కిపోతాం. గబగబా చదివేసేయటం, ఈ రోజుకి 18 అధ్యాయాలు పూర్తి చేసేయాలి అనుకునే టెన్షన్లో మన నరాలు వేడెక్కుతుంది తప్ప దాని సారాన్ని ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం? అక్కడ దెబ్బతింటున్నాం మనం. ఎందుకు దెబ్బతింటున్నాం అనే ఆలోచన కనుక వస్తే మళ్ళీ మనం మొదటికే వెళ్ళవలసి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చాలా ప్రదేశాలు వెళ్ళున్నారు. సో మీరు చెప్పేవన్నీ కూడా చాలామంది మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు. మీరు చెప్పే మాటలు ఎక్కువ వింటూ ఉంటారు. మరి ఈ సందర్భంగా గీతా జయంతి సందర్భంగా ముఖ్యంగా యువతకి మీరు ఇచ్చే సూచన ఏంటి? అదే కదమ్మా చెప్తున్నాను. ఇందాక మాస్టర్ గారు కూడా చెప్పారు. వాళ్ళకి ఎటు పోవాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో పడిపోతున్నారు. అవునా? ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి 10th క్లాస్ నుంచి ఇంటర్కి ఎంటర్ అవుతున్నాడు. ఆ ఎంటర్ అవుతున్న సమయంలోనే వాడి శరీరంలో కానీ మనసులో కానీ అనేక రకాల మార్పులు వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఏమ్మా, మనసులో రాకుల మార్పులు వస్తాయి. అనేక రకాల అలజడులకు గురవుతుంటాడు. ఆ సమయంలో ఏ విధంగా అయితే, ఎందుకంటే ఇప్పుడు మన జిల్లెలమూడి అమ్మగారు ఒక మాట అనేవారు, మానవ జీవితమే సమస్యల తోరణం. తోరణం అంటే ఒక రకంగా రణం. రణం అంటే యుద్ధమే కదా. అంటే మన లోపల కూడా ఒక అంతర్యుద్ధం జరుగుతోందిగా, అంతర్మథనం జరుగుతోందిగా. ఆ అంతర్యుద్ధం మనలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకడు వెన్ను తట్టి వాడికి చెప్పాలి కదా. ఆ విధంగా వాడి జీవితంలో ప్రవేశించేటప్పుడు ఇది బాల్యం నుంచి కౌమారం, కౌమారం నుంచి యవ్వనం, యవ్వనంలో నుంచి ఇవన్నీ ఉన్నాయి మన దశలు. ఈ దశలలో మానవ జీవితానికి కావలసిన అన్నింటికీ సమాధానాలు దానిలో దొరుకుతున్నాయి కదా. ఆ సమయంలో వాడిలో చెలరేగుతున్న అలజడులకి ఏ విధమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది, ఏ విధంగా వాడు నడుచుకుంటే చిక్కుల్లో పడిపోకుండా ఉంటాడు అనడానికి అక్కడ మనకు పాఠ్యాంశాలలో కానీ బోధ కానీ ఎక్కడన్నా జరుగుతోందా? అది జరగడం లేదు. అది జరగనప్పుడు వాడు ఏం చేస్తాడు? చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ వస్తాడు, రే కాసేపట్టి పోదాంరా కాఫీ తాగుదాం అంటాడు. ఆ కాఫీ తాగుదామన్నాడు, మర్నాడు ఇంకెక్కడికో తీసుకెళ్తాడు. అదేదో ఇంకోటి బాగుంటుందిరా, అది చాలా మత్తిస్తుంది, చాలా మజా వస్తుంది, అది తాగుదాం అంటాడు. అక్కడికి వెళ్తాడు. అది తాగిన తర్వాత ఇంతకంటే ఆనందం మరొకటి ఉందిరా, అది చూపిస్తాను రమ్మంటాడు. అలాగే వెళ్ళిపోయి చివరికి ఏమవుతాడు? వాడు అన్ని రకాల వ్యసనాల బారిన పడతాడు. అంటే సరైనటువంటి సమయంలో కనుక గైడ్ చేయకపోతే వాడు ఏమైపోతాడు? అక్కడ ఆ గైడెన్స్ ఇచ్చిందే భగవద్గీత కదా. అర్జునుడికి కూడా ఆ సమయంలో గైడ్ చేస్తూ మానవాళి మొత్తానికి కావలసిన గైడెన్స్ అంతా అందులో దొరికింది కదా మనకి. అది ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాం అంటున్నాను నేను.
ఊరికే పారాయణలు చేసేస్తున్నాం. ఎందుకు చెప్పారు పారాయణ చేయమని? పారాయణ చెయ్యగా 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 ఆ 700 శ్లోకాలలో ఒక శ్లోకమైనా మనకు అర్థమైతే మిగతా 699 శ్లోకాలు ఏవైతే దాని అర్థం ఇది చెప్పేస్తుంది మనకి. ఒక్క శ్లోకాన్ని కనుక మనం తీసుకుని ఆచరించగలిగితే, మా గురుగారు ఒక మాట అనేవారు, వేదాలన్నీ తరిగిపోయాయి కదా, మనకి పోయిన వేదాలు ఇంకేమున్నాయో, దొరికిన కొద్ది వేదాలను ఇంత బాగుంటే మిగతా వేదాలు ఇంకెంత బాగుంటాయని మీరు విచారించకండిరా, ఈ దొరికినదే ఆ దొరకని దాని గురించి కూడా చెప్పేస్తుంది అని ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? శ్రీరామనవమికి గంగాళ నిండా పానకం చేసుకుంటాం కదా మనం. ఆ పానకంలో మిరియాల పొడి, యాలకల పొడి, బెల్లము ఎన్ని పాళ్ళు పడిందని చూడడానికి ఇంత స్పూను తీసుకుని చేతుల్లో వేసుకుని రుచి చూస్తాం కదా మనం. గంగాళంలో ఉన్న పానకాన్ని మొత్తం రుచి చూడం కదమ్మా. ఈ చేతిలో ఉన్న పానకమే గంగాళంలో ఉన్న పానకం యొక్క రుచి కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఈ దొరికినటువంటి దాన్ని దొరకని దాని యొక్క రుచి కూడా మనకు తెలియచేస్తుందని చెప్పిన మాట నాకు చాలా నచ్చింది అన్నమాట. అలాగే ఈ భగవద్గీతలో ఈ 18 అధ్యాయాలు ఏదో ఒక అధ్యాయంలో ఒక మంచిదాన్ని కనుక తీసుకోగలిగితే మిగతా యొక్క సారమంతా మనకు అందిస్తుంది కదా. అంతవరకైనా కృషి చేస్తున్నామా? ఒరే 1000 నామాలు చదవకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పుకోండి, 1000 నామాలకు సమానం అవుతుందని రాయితీ ఇచ్చాం. అది కూడా చెప్పలే, కనీసం శ్రీరామ అని అనరా అంటున్నాం. అన్నింటికీ రాయితీలు ఇచ్చుకుంటూ పోతున్నాం మన సబ్సిడీస్ దీనిలో కూడా. అది కూడా చెప్పలేకపోతే, అది కూడా అనలేకపోతే ఇప్పుడు అన్నింటికీ సబ్సిడీలేనా? ఇవాళ ఏమైనా ఇందాక చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారిస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అసలు నువ్వు కర్మలే చేయొద్దు, అన్నీ నీకు ఇంటికి తీసుకొచ్చి చెప్పెడతాను, నీకు ఇంట్లో కూర్చొని మీకు అన్నీ తినిపిస్తాను, మీ అమ్మాయి పెళ్ళికి నేనే ఇస్తా, మీ అబ్బాయి చదువుకి నేనే ఇస్తా, నువ్వేమి చేయకలే, నీకు విత్తనాలు నేనే పంపిస్తా, పంట కూడా నేనే కోసి పెడతా, అన్నం కూడా నేనే తినిపిస్తాననేటువంటి స్థితిలో మానవుడు నిలబెడుతూ ఉంటే ఇంకా వాడు కర్మ ఏం చేస్తాడమ్మా? వాడికి జీవితపు విలువేమిటి? ఆ పని చేయటంలో ఆనందాన్ని ఇంకెక్కడ పొందగలుగుతాడు? ఇతరుల దగ్గర చేతులు చాపుతూ కూర్చోవటమే కదా ఇప్పుడు. అంటే ఆధ్యాత్మికత అనేటటువంటి మానవుడి జాతిని నిర్వీర్యం చేయటం ఆధ్యాత్మికత. ఏ పని చేయకుండా ఒక నిర్వీర్యం చేసేసి జాతిని ఈ విధంగా ఏమంటారు నిష్క్రియలుగా చేసేయటమే ఆధ్యాత్మికత. శుష్క వేదాంతమా? ఏమనాలి దీన్ని? మరి ఇది బాధ కలగదా? ఇదేనా జాతి నిర్మాణం ఆనాటి వ్యక్తులందరూ జాతిని నిర్మాణం చేశారు, గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేశారు. అందుకని భగవద్గీత వినోబాజీ దగ్గర నుంచి ఎంతోమంది దానికి చక్కని భాష్యాలు చెప్పి అనేక కోణాల్లో భగవద్గీత మీద అనేక గ్రంథాలు రాయబడ్డాయి. స్వామి వివేకానందుడు కూడా అమెరికా వెళ్ళినప్పుడు, చికాగో వెళ్ళినప్పుడు అడుగున మన గ్రంథం ఉంది భగవద్గీత కదా, పైన అన్ని గ్రంథాలు ఉన్నాయి. అదేమిటంటే ఇంత గొప్పదని గ్రంథం చెప్తున్నారు, మీరు భగవద్గీత అన్నింటికంటే అడుగునుంది కదా అన్నాడు ఎవరో. అది ఒక్కసారి బయటికి తీ బాబు అన్నాడు. అది బయట తీస్తే మిగతా అన్నీ పడిపోయినాయి. అంటే బేస్ అదే మిగతా వాటన్నింటికీ కూడా. ఇవాళ నువ్వు సినిమా తీసినా, ఒక నవల రాసినా, ఒక పెద్ద గ్రంథం రాసినా, ఒక రీసెర్చ్ చేసినా, ఒక థీసిస్ సబ్మిట్ చేసినా, నువ్వు PhD చేసినా దానికి మోదలు ఎవరు? ఏది అవుట్లైన్? వేదవ్యాసుడు రచించినటువంటివే అందరికీ కూడా అదే అవుట్లైన్. ఏ కథలు ఎన్ని సాంఘిక నాటకాలు రాసినా, ఎన్ని సాంఘిక నవలలు రాసినా మోదలు అదే కదా. మరి అటువంటి మూల గ్రంథాన్ని మనం మర్చిపోయి కేవలం ఆ రోజున జయంతి రాగానే దేవాలయాలన్నీ నిండిపోతే అందరూ వచ్చేస్తారు, దర్శనం చేసేసుకుంటారు, భగవద్గీతను చక్కగా మైకుల్లో మోగించేస్తుంటారు. ఇదేనా మనకు కావాల్సింది? కాబట్టి నేను బాగా బాధపడుతున్నది యువత. మాస్టర్ గారు కూడా అదే బాధపడుతున్నారు. చూస్తుంటే 15-16 సంవత్సరాల పిల్లలు బారులు తీరుతున్నారే బారుల ముందు. ఈ భగవద్గీత సారం ఇచ్చినంత కిక్కు అది కిక్కిస్తుందా? ఒక్కసారి దీన్ని అలవాటు చేయండి, దీన్ని రుచి చూపించండి పిల్లలకి. ఇది రుచి చూపిస్తే ఆ రుచి వైపు ఎందుకు వెళ్తారు? అసలు ఆ రుచి చూపించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నాం మనం? ఎంతవరకు వినడానికి సిద్ధపడుతున్నారు? వాళ్ళు వినేటట్టుగా కూర్చోబెట్టడానికి తల్లిదండ్రులు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? మా పిల్లవాడు ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేశాడని మనం చంకలు కొట్టుకుంటున్నాను తప్ప, మమ్మీ డాడీలను పిలిపిస్తుంటే ఆనందపడిపోతున్నాను తప్ప, రేపు ఈ మమ్మీ డాడీలు ఓల్డేజ్ హోముల్లో పెడితే అప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? మొదటి శ్లోకం నుంచి ఆఖరి శ్లోకం వరకు గురువులను ఏ విధంగా సేవించుకోవాలి, తల్లిదండ్రులను ఏ విధంగా సేవించుకోవాలి, ఎన్ని విషయాలు చెప్పింది. అంటే భగవద్గీత రాగి కాగుగా ఉన్నప్పుడు, మా మాస్టర్ గారు చక్కని పదం వాడారు, రాగి కాగుగా ఉన్నప్పుడు నీళ్లను మాత్రమే కాసిస్తుంది. అదే రాగి తీగగా సాగినప్పుడు వండర్స్ చేస్తోందిగా. ఇన్ని లైట్లు వెలుగుతున్నాయంటే ఆ తీగ ఎంత విద్యుత్తుని ఎన్ని రకాలుగా ప్రసరింపచేసేసి వండర్స్ చేస్తోంది. అట్లాగే కాగుగా ఉన్న స్థితి నుంచి తీగగా సాగినప్పుడు ఆ మానవ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది.
ఒక గొంగళకు పురుగు స్థాయి నుండి సీతాకుక్క చిలుకగా ఎదిగేంత వరకు ఒక భ్రమరం గీపెట్టి ఏ విధంగా అయితే చెప్తూ ఉందో, ఈ గీత కూడా ఆ విధంగానే గీపెడుతోంది మనల్ని, మారండి 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 అని. ఎంతవరకు దానికి సంసిద్ధులం అవుతున్నాం, ఎంతవరకు దానికి ఉన్ముఖులం అవుతున్నాం మనం. ఇక్కడ మన జాతి పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది. మళ్ళీ జాతిని తిరిగి పట్టాలకు ఎక్కించాలి అంటే భగవద్గీతను తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చి మొదటి తరగతే భగవద్గీత క్లాసుగా పెట్టి రోజు ఒక్క శ్లోకం యొక్క తాత్పర్యాన్ని, దాని రుచిని బాగా లోతుగా చెప్పి, ఒక టీకా తాత్పర్యం కాదు, దాని లోతు, ఇందాక వారు చెప్పినట్టు వైజ్ఞానికంగా కూడా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది. ఆయన ఎవరండి? ఓపెన్ హ్యామరేనా? ఆ భగవద్గీత శ్లోకానికి అణుబాంబుని వాడు పేల్చినప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. పాశ్చాత్య దేశాల వాళ్ళందరూ కూడా భగవద్గీతను గురించి అంత గొప్పగా చెప్పి, మాకు భగవద్గీత, మాకు ఈ హిందువుల యొక్క గ్రంథాలే మాకు అందరికీ కూడా ఇవన్నీ కనిపెట్టడానికి, ఈ శోధించడానికి ఉపకరించలేని వాళ్ళు చెప్తూ ఉంటే, మన భగవద్గీతను మనం చిన్న చూపు చూసుకుంటూ చావుల దగ్గర రేవుల దగ్గర పెట్టుకునే గీతగా మార్చేసుకున్నాం కదా. కాబట్టి మన గీత మారాలి అంటే భగవద్గీత యొక్క లోతు రుచి తెలిసి రావాలి. అక్కడ మనం బాగా అధ్యయనం చేయాలి. జాతికి మనం సరైన పద్ధతిలో మనం అందించగలి అంటే మంచి విషయం చెప్పేటప్పుడు కూడా మంచిగా చెప్పగలగాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. ఇప్పుడు పిల్లవాడికి కావలసినట్టుగా మేధావులు చేయవలసిన పని ఏమిటి? పిల్లవాడికి అరిగేటట్టుగా పెట్టాలి అంటే తల్లి కనుక ఏ విధంగా మెతిపి పెట్టి తినిపిస్తుందో గోరుముద్దలు, ఆ విధంగా వాడికి కావలసినట్టుగా సరళంగా వాడి జీవితానికి అన్వయించుకునేటట్టుగా చెప్పగలగడం ఎప్పుడైతే మనకు చేతనవుతుందో ప్రతి పిల్లవాడు అందుకుని దాన్ని అరిగించుకోవడానికి సిద్ధపడతాడు. కేవలం మనం చెప్తూ ఉంటే వాళ్ళు చాంటింగ్ చేసేస్తే ఉపయోగం ఏముంటుందమ్మా? అది ఇంకెంతకాలం చాంటింగ్లోనే ఉంటాం మనం. ఇప్పుడు వాడు ఎల్కేజీ నుంచి వాడు యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఎల్కేజీ పాఠాలే చెప్తావా వాడికి? వాడు ఎదుగుతున్న కొద్దీ వాడికి కావలసిన రీతిలో మనం చెప్పాల్సిన అవసరం లేదా? నా బాధ అది. నేను అనేది అంటే పాఠ్యాంశంగా చేర్చండి, దాని యొక్క సారాంశాన్ని పిల్లవాడికి బోధించండి, వాడికి గైడ్ చేయండి. అప్పుడు వాడు ఏ కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళక్కర్లేదు కదమ్మా. వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్కి ఎంత గిరాకీ పెరుగుతుంది. 100కి 99 కౌన్సిలింగ్ సెంటర్స్లోనే ఉంటున్నారు ఇవాళ. మన దేశంలో అవసరం ఉందా? మన పురాణాలు, మన ఇతిహాసాలు, గాథలు ఎప్పటికప్పుడు సాయంకాలం చక్క ప్రవచనాలు పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటే వాళ్ళందరూ విని కాదా జీవితాలు నిలబెట్టుకున్నది? ఇప్పుడు చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్కుల్లో ఏదైనా సమస్యలు వస్తే దాన్ని తిరగేస్తారా? ఏ మాస్టర్ అది రిఫర్ చేసుకుంటారండి టెక్స్ట్ బుక్లు? ఇప్పుడు 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడమ్మా, వాడికి ఏదో సమస్య వచ్చింది, ఈ టెక్స్ట్ బుక్లో దీనికి సమస్య ఏంటని వెతుక్కుంటాడా? ఎక్కడ వెతుక్కుంటాడు? భగవద్గీత, మహాభారతం, రామాయణం, ఇవి కదా వాడికి ఆన్సర్ ఇచ్చేది. ఆ ప్రయత్నం ఎందుకు జరపటం లేదు అంటే దీనికి ఒక్కటే కారణం, జాతి ఎంత నిర్వీర్యమైపోతే అంత మంచిది కాబట్టి తెలిసి కూడా కావాలని చేయటం లేదు. ఎందుకంటే దానికి దినము దీనికి దినం అన్నింటికీ దినాలు పెడుతున్నారు ఇవాళ. జయంతులు, వర్ధంతులు అన్నింటికీ దినాలు, అమ్మ దినమని, నాన్న దినమని, అన్న దినమని, వదిన దినం అన్నిటికీ పెడుతున్నారు. అసలు మూలం వేదమే. వేదం అనాది, అది పునాది మనకి. అసలు వేదానికి ఒక రోజు ఎందుకు పెట్టలేదు? యోగానికి ఒక డే పెట్టారు, వేదానికి ఎందుకు ఒక రోజు పెట్టకూడదు? నేను బాసర వెళ్ళాను, రేపు చేస్తున్నారు వేద వైజయంతి. ఎందుకంటే అది ఎప్పుడు పుట్టిందో మనకెవరికీ తెలియదు. అందుకని వేద వైజయంతి, ఈ వేద వైజయంతి అనేది డిసెంబర్ 24వ తారీఖున జరుపుతున్నారు. ఆ డిసెంబర్ 24వ తారీఖున వేద వైజయంతి. ప్రపంచం మొత్తం కూడా వేదానికి ప్రాశస్త్యాన్ని ఇచ్చి ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ దృష్టి భారతదేశం ఎందుకు పెట్టడం లేదు? ఏ మాస్టర్ నాకు అర్థం కాదు. యోగా డే అని పెట్టినప్పుడు వేదా డే ఎందుకు పెట్టకూడదండి? వేదం అనేది కేవలం హిందువులది కాబట్టి కాబట్టి మిగతా వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఓట్లు రావు. ఇందాక మనమే చెప్పుకుని ఇది మత గ్రంథం కాదు కదా, ఇది యూనివర్సల్ ప్రేయర్. అది యూనివర్సల్, అందరికీ అది ఏమంటారు దాన్ని, ధర్మం. అది మానవ జీవితం. విదేశీయులకి సమస్యలు ఉన్నాయి, మనకి సమస్యలు ఉన్నాయి, మనుషులకు కావాల్సింది. ఎందుకు వేదాడే పెట్టకూడదు యోగా డే అని పెట్టినప్పుడు? ఎందుకు మనకున్నటువంటి ఈ ధర్మ ప్రేమికులందరూ కూడా దాన్ని ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఆ భక్తిటి ఆ ఉద్యమాన్ని చేపట్టాలని నేను కోరుకుంటున్నానమ్మా. వేదా డే కూడా ఒకటి పెట్టాలి మనకి. ప్రపంచం మొత్తం అన్ని చోట్ల వేదం వర్ధిల్లాలి, వేదం వికసించాలి.
నలుచెరగులు అది విస్తరింపచేయాలి. ఆ వేదం యొక్క సారంలో నుంచి కదా భగవద్గీత మనకి, దానిలో నుంచి ఒక బిట్టే కదండి ఇది, ఏ మాస్టర్ కాదా? మొత్తం దాని వేదాల సారం ఉపనిషత్తుల నుంచి భగవద్గీత. మళ్ళీ ఆ భగవద్గీత సారాన్ని చిన్న చిన్న పద్యాలుగా వచ్చినాయి, మనకు సామెతలుగా వచ్చినాయి. దాన్ని ప్రతి అధ్యాయం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ప్రతి భగవద్గీత. కాదు మాస్టారు, ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు, అమ్మ ఎందుకమ్మా బాధపడతావు, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చేమో కానీ కళ్ళు తడవకుండా సంసారం అనే సాగరాన్ని ఈదలేమమ్మా అని మన పెద్దమ్మ ఎవరో చెప్పింది. అది ఎవరు చెప్పిన మాట? అది గీతలో నుంచి సారం కాదా? ఆవిడేమైనా శ్లోకాలు చదువుకుందే మాస్టారు? అమ్మ మాట పడనివాడును వానకు తడవనివాడు ఎవరు అనేది ఇంకో పెద్దమ్మ. అది గీత సారం కాదా? ఇంత చిన్న చిన్న సామెతల్లోనే గీతా సారాన్ని ఆ నోట వ్యాపింపచేసి సామాన్యుడి దగ్గర నుంచి తల్లి. నేను ఒకరోజు మాస్టారు భద్రాచలం వెళ్తున్నాను బస్సులో. నా వెనుక దోసకాయలు అమ్ముకునే వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు తట్టలు పెట్టుకుని. నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కుటుంబ సమస్యలు. పక్కన ఆవిడ ఓదారుస్తుంది ఆవిడని. వాళ్ళు ఏం చదువుకోలే, కేవలం కూరగాయలు తట్ట పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. వదిన కుమ్మరాడు అన్ని కుండలు చేస్తాడు, వదిన చేస్తాడు. ఒక్కొక్క కొండ ఒక్కొక్క దానికి వెళ్తుంది. ఒక కొండ ఏమో పెళ్ళికి వెళ్తుంది, ఒక కొండ ఏమో చావుకి వెళ్తుంది, ఒక కొండ ఏమో పాలు కాసుకుంటాం. అంటే ఆ పాత్రను బట్టి దానికి ఒక్కొక్క దానికి యోగం లభిస్తుంది. మన జీవితాలు కూడా అంతే వదిన, దాన్ని మనం తీసుకోవాలి, మనం స్వీకరించాలి అన్నట్టుగా మాట్లాడితే నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడైనా నువ్వు కదిలించ, అతి లేమెన్ నువ్వు కదిలించమ్మా భగవద్గీతను గురించి. అద్భుతంగా మాట్లాడతాడు. వాళ్ళ శ్లోకాలు చదవకపోవచ్చు, వాళ్ళు పారాయణ చేయకపోవచ్చు, వాళ్ళ జీవితాల యొక్క అనుభవ సారం ఏదైతే ఉన్నదో ప్రతివాడికి అనుభవాన్ని నుంచి బయటకు వస్తాయి మాటలు. అలా ఒకరినొకరు తట్టుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏదైతే ఉంటున్నారో అదే భగవద్గీత. కృష్ణుడిని ఏ విధంగా అయితే ఓదార్చాడో కృష్ణుడు అర్జునుడిని ఏ విధంగా అయితే ఓదార్చాడో, శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడికి ధైర్యం చెప్పాడు. క్లైబ్యమాస్మ గమపార్థ, ఏమిటది? ఆడతనాన్ని విడిచిపెట్టు, అక్కడ నీ యొక్క నపుంసకత్వాన్ని విడిచిపెట్టు, నీ క్షాత్రధర్మాన్ని చూపించుకోవయ్యా, నిరూపించుకో. ఇక్కడ నువ్వు అవన్నీ కూడా ఆలోచించవలసిన ధర్మం ఉంది అక్కడ. అధర్మం పైన చేస్తున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధం కనుక నువ్వు చేయకపోతే ఇక ప్రతి స్త్రీని కూడా ద్రౌపదిని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొస్తారు రేపు. కాబట్టి అక్కడ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నువ్వు పునరుద్ధరింప చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక స్వామీజీ చెప్పారే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఏమన్నాడు? ఎప్పుడైతే ధర్మానికి గ్లాని వస్తుందో అప్పుడల్లా నేను అవతరిస్తానన్నాడు. సంభవామి యుగే. ఆ అవతరణ ఇవాళ కరోనా అనుకుందాం మనం కాసేపు. అది వచ్చి మనం సంస్కరించట్లేదా? మనకి విలువలు నేర్పలేదా? పాతవన్నీ మనకి గుర్తు చేయలేదా? బాంధవ్యాలను నిలుపుకోవటం ఎట్లాగో నేర్పలేదా? కుటుంబ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేసుకోవాలో తెలియచేయలేదా? మరి అది ఒక రకంగా యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అనే శ్లోకానికి ఒక రకంగా అర్థం వచ్చినట్టే కదమ్మా, కాదంటారా? అందుకని ఈ భగవద్గీతని ఎన్ని కోణాల్లో నువ్వు తీసుకున్నా కూడా అనేక రకాలైన అర్థాలు మన జీవితానికి ఉపయోగపడే చాలా ఉన్నాయమ్మా. ఈ కొద్దిసేపు మాట్లాడుకునేవి కాదు, 18 అధ్యాయాల్లో 18 విషయాలు, అన్ని అంశాలని స్పృశించాడు శ్రీకృష్ణుడు. అందులో స్పృశించని అంశమే లేదు, అది లేదనుకుంటే అన్ని అంశాలు. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ హాసలీలా నిద్రాదులు సలుపుచున్ లక్షింపుచున్. అసలు ఏమిటి భగవద్గీత అంటే ఏమిటి? ఆయన ఏమిటి? శ్రీకృష్ణుడు ఏం చేశాడు? లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ ప్లే ఇట్. ఇది ఒక ఆటగా, పాటగా, లీలగా, హేలగా జీవితాన్ని ఎంత హాయిగా జీవించవచ్చో చెప్పాడు. స్వధర్మం నిధన శ్రేయ అంటే ఏమిటి? అక్కడ ఏదో మతాన్ని గురించి కాదు అక్కడ చెప్పింది. నీకంటూ ఒక ప్రవృత్తి ఉన్నది, నీకంటూ ఒక జీవలక్షణం ఉన్నది, ఆ జీవలక్షణానికి పదును పెట్టుకోమన్నాడు. అప్పుడే నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు లేకపోతే భయావహం అవుతుంది. అది నీ ప్రవృత్తిని బట్టి నువ్వు జీవించాలి. కానీ ఎవరో నాన్న ఫలానిది చదవమన్నాడని నువ్వు చదివావనుకో, అసలు నీ ప్రవృత్తి వేరుగా ఉంది. నువ్వు నాన్న చదవమన్నది చదివితే నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. ఎందుకని? ఎవరికి వాడు యూనిక్. భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు. కాబట్టి నీ స్వధర్మాన్ని బట్టి నువ్వు వెళ్ళమని చెప్పాడు. దీనికి అర్థాలు మార్చేశారు. అందుకని భగవద్గీత అది ఎంత చెప్పుకున్నా తనివి తీరేది కాదు, ఎంత చెప్పుకున్నా తీరేది కాదమ్మా. కాబట్టి ఆధునిక యువతీ యువకులు, ముఖ్యంగా యువతులకి జీవితం మీద అసలు పట్టు కుదరటం లేదు. జీవితం అంటే ఏంటో దాని విలువ అసలు తెలియడం లేదు. వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, కొట్లాటలు, దెబ్బలాటలు, కోర్టులు, కేసులు, వీటితోనే సరిపోతోంది. దేనివల్ల?
ఏ సారాన్ని వాళ్ళు తెలుసుకోకపోవటం వల్ల జరుగుతోంది. అందుకని దీనికి ప్రప్రథమంగా దీనికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచే భగవద్గీతను పరిచయం చేస్తే, బాల్య దశలోనే పరిచయం చేస్తే, ఆ బాల్య దశలో ఏదైతే మనుషుల అంకురార్పణ జరుగుతుందో తప్పకుండా వాడొక మంచి పౌరుడిగా, ఒక ఉత్తముడుగా తయారు కావడానికి అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. చాలా మంచి మాటలు చెప్పారమ్మా. అసలు భగవద్గీత అనేది మానవ వ్యక్తిత్వ వికాసానికి ఎంతగా ఉపయోగపడుతుంది, మరి ముఖ్యంగా యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. గీతా మార్గం కార్యక్రమంలో చిన్న విరామం. గీతా మార్గం ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఇందాక నేను అడిగాను ప్రశ్న, అది భగవద్గీత అనేది వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతోంది. మరి నేటి యువత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? వ్యక్తిత్వ వికాసం అనేది ప్రతివాడికి అవసరమైన అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు మరి ఈ వ్యక్తిత్వం ఎందుకని పూర్తిగా పరిపూర్ణంగా మారటం లేదు అని ప్రశ్నించుకుంటే, ఇప్పుడు వీళ్ళు వక్తృత్వమే వ్యక్తిత్వం అనుకుంటున్నారు. చాలా 4 మాటలు ఉపన్యాసాలు దంచారనుకోండి, దే ఆర్ ఫీలింగ్ దట్ దే ఆర్ వెరీ గ్రేట్. దాంతో అహంకారం పెరిగిపోతూ ఉంది వాళ్ళలో. ఆ పెరిగిన అహంకారం కారణంగా వాళ్ళు అథపాతాళానికి చేరుకుంటున్నారు. దే ఆర్ గెట్టింగ్ బరీడ్ అండర్ దేర్ ఓన్ వెయిట్. నిజానికి భగవద్గీత ప్రారంభ శ్లోకం ఏంటో తెలుసా అండి? అర్జున విషాద యోగం. ఏ అద్భుతమైన గ్రంథాన్ని ప్రారంభించినా శుభంతో ప్రారంభిస్తాడు, కానీ విషాదంతో ఎందుకు ప్రారంభిస్తారు అనంటే, వెన్ యూ ఆర్ హ్యాపీ యూ లిజన్ టు మ్యూజిక్, వెన్ యూ ఆర్ సాడ్ యూ అండర్స్టాండ్ లిరిక్స్. అంటే నువ్వు జీవితం ఆనందంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం పాట మీద మాత్రమే, ఆ గానం మీద మాత్రమే నీ యొక్క దృష్టిని కేంద్రీకరిస్తావు. ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ పాటలోని అంతరార్థం ఏమిటి అన్నది గమనిస్తావు. ఇప్పుడు భగవద్గీత ఒక గానం. ఇందాక అమ్మ చెప్పినట్టు ప్రతివాడు పారాయణం 18 అధ్యాయాలు పారాయణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందిట. అసలు పారాయణం అంటే అర్థం పరం అయనం అని. దాన్ని ఆధారంగా చేసుకొని నీ అయనం అంటే మార్గం. మార్గాన్ని ఎలా సంస్కరించుకుంటావు అని చెప్పేదే పారాయణం. ఇప్పుడు ఈ 18 అధ్యాయాలు పారాయణ చేసేది ఎక్కువ మంది ఎవరు అంటే, జీవితం అంతా తప్పులు చేసి ఈ తప్పుల కారణంగా మాకు వచ్చే జన్మ ఎలాంటిది వస్తుందో అన్న భయంతో దాన్ని పారాయణ చేస్తే ఆ పాపాలన్నీ పోతాయన్న ఆలోచనతో చేసేవాళ్ళు తప్పితే, జీవితం అంతా చక్కగా గానంలా గీతంలా ఏ సమస్య లేకుండా ముందుకు సాగాలి అంటే అవసరమైన విజ్ఞానం భగవద్గీతలో ఉన్నది అన్న ఆలోచన వాళ్లలో మృగ్యం కావటమే. మీరు ఇప్పటి ఆధునిక యువతను గమనిస్తే, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు కుర్చీలోంచి లేచి నిలబడరండి. కారణం ఏమిటి? వాళ్ళలో పెరిగిన అహంకారం. అదే 40-50 ఏళ్ల వాళ్ళు గురువు గారు వచ్చినా, తండ్రి వచ్చినా, తాత వచ్చినా లేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య వస్తే నేను లేస్తా, నేను వస్తే మా పిల్లగాడు లేస్తాడా లేనా ఐఎమ్ నాట్ క్లియర్. ఎందుకంటే అది చూస్తున్నాం. బాగా తిడితే ఇప్పుడు లేస్తున్నారు. ఎందుకని మీరు మరి దీని వెనకాల అంతరార్థం ఏమిటంటే, ఇంటికి ఏ మహాపురుషుడైనా వచ్చినప్పుడు అతని యొక్క శక్తి యొక్క ఛాయ, ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు తట్టుకోవాలంటే, గుర్రం మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగానైతే నువ్వు ఎగురుతూ ముందరికి వెళ్తావో దానికి అనుగుణంగా, అలా ఆ మహాపురుషులు ఇంట్లోకి వచ్చినప్పుడు తదనుగుణంగా నువ్వు లేవాలి. లేచినప్పుడు వాళ్ళ ప్రభావం నీ మీద ఉండి నీలో ఉన్నటువంటి ఆ దుష్ట సంకల్పాలన్నీ పోతాయి. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ అని ప్రశ్నించుకుంటే, ద డిజైర్ టు అచీవ్ సంథింగ్, ద ఫియర్ ఆఫ్ బికమింగ్ నథింగ్. అంటే ఏదో సాధించాలన్న తపన, అది సాధించలేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతామన్న భయం. దీని కారణంగా యువత అంతా ఏదో సాధించాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏమో సంపాదించాలి అన్న ఆలోచనతో జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నారు. తప్పితే వ్యక్తిత్వం అనేది పూర్తిగా సమగ్రంగా వాళ్లలో ఏర్పడటం లేదు. దీనికి మెయిన్ కారణం ఏమిటి అంటే, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు అడుగుతాడు ఇదే ప్రశ్నని. నేను అన్నీ నువ్వు చెప్పినవన్నీ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా మనస్సు ఏదైతే ఉందో దాన్ని నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉంది అంటే, గాలిని చేతిలో బంధించటం అంత కష్టంగా ఉంది. మర్కటస్య సురాపానం తతో వృశ్చిక దంచనం, దాని తర్వాత భూత సంచారో యత్వా తద్వా భవిష్యతి అని చెబుతుంది నీతి శాస్త్రం. ఈ మనస్సు యొక్క ఎలా ఉంటుందంటే, ఒక కోతి సురాపానం చేసిందిట, చేసిన తర్వాత తేలుగుట్టిందట దానికి. ఆ తేలుగుట్టిన కోతికి, సురాపానం చేసిన కోతికి భూతం పట్టింది. అప్పుడు అది ఎంత చంచలంగా ఉంటుందో,
నీ మనస్సు వలన నీలో అలాంటి వికృతమైన ఆలోచనలన్నీ కలుగుతాయి. ఇందాక అమ్మ చెప్పినట్టు బయటికి వెళ్ళిన పిల్లవాడు 10th క్లాస్ దాకా సేఫ్ అట్మాస్ఫియర్లో ఉంటాడు, తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉంటాడు. ఎప్పుడైతే కాలేజీలో ఎంటర్ అవుతాడో హెజార్డస్ ఎన్వైరన్మెంట్, బికాజ్ అక్కడ ఏం జరుగుతుంటుందో వీడి పిల్లలకు తెలియదు, చెప్పినా వినే స్థితిలో ఉండదు. అప్పుడు బాడీలో వచ్చిన రసాయనిక మార్పులని వాడిలో అహంకారం బాగా పెంచుతాయి. ఇప్పుడు వాడికి మార్గదర్శకం చేయాల్సింది ఎవరు? ఒక విజ్ఞానము, ఒక గురువు, ఒక తల్లో, ఒక తండ్రు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉంటారు, బికాస్ దే హ్యావ్ టు గో టు ఆఫీస్ ఫర్ ఎర్నింగ్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. గురువు మాట వీడు వినడు, ఇక విజ్ఞానం ఏది వాళ్ళకి దొరకట్లేదు. ఇప్పుడు వ్యక్తిత్వం ఎలా వృద్ధి చెందుతుంది? యజ్జదా చరతి శ్రేష్ఠ తత దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. పెద్దలు ఏత ఆలోచిస్తారో అలానే పిల్లలు ఆలోచిస్తారు. పెద్దలు విష్ణు సహస్రనామం చేస్తే వీడు విష్ణు సహస్రనామం చేస్తాడు, భగవద్గీత చదివితే వీడు. వాళ్ళు టీవీ చూస్తూ నువ్వైతే చదువుకోరంటే పిల్లవాడు ఎందుకు చదువుతాడు? చదివినా వాడి దృష్టి అంతా టీవీ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మనకు వాడికి సరైన మార్గదర్శకం చేయగలిగినది భగవద్గీత. అందుకే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. నాయన మనసు నీకే కాదు అందరికీ అలానే ఉంటుంది. నీకు పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి కదా, ఆ 2 చేతులు కూడా ఒకటి అభ్యాసము, ఇంకొకటి వైరాగ్యము కావాలి. చదువుకుందామని కూర్చుంటాడండి పాపం, మరణ ఎగ్జామ్ ఉంది పిల్లవాడికి. వెంటనే అక్కడ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఏ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సరే ఇప్పుడున్న ఆటగాళ్ళు ఎవరు ఉంటారు. వీడికి వెంటనే ఆలోచిస్తుంది, ఫస్ట్ 10 overs 15 overs బౌండరీ లిమిటేషన్స్ ఉంటాయి ఫీల్డింగ్, కాబట్టి అప్పుడు వాళ్ళు హిట్ చేస్తారు. కాబట్టి ఆ 15 ఓవర్లు చూసిన తర్వాత నేను చదువుకుందాం అనుకుంటాడు. వీడు మనసు అలా ప్రేరేపించింది వాడిని. వెంటనే ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ ముందు వాడు కూర్చున్నాడు, వాడు చదవాడు. ఎందుకు? మనసు వాడిని అలా ప్రేరేపించింది, ఇంకేదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఏదైతే వీడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో అది దెబ్బతింటుంది. కారణం వాడి మనస్సు వాడి కంట్రోల్లో లేదు. ఆలోచన ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆహారము, శ్వాస, ఆలోచన. నువ్వు తీసుకునే ఈ 3 వల్ల నీ ప్రకృతి ఏర్పడుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది, ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు ఆహారం మీద నువ్వు నియంత్రించవచ్చు, ఇది తిను ఇది వద్దు అని. శ్వాస మీద ప్రాణాయామం ద్వారా కొంత కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బట్ ఆలోచన ఎలా కంట్రోల్ అవుతుంది అంటే ఆహారము, శ్వాస ఈ 2 నీ యొక్క కంట్రోల్లో ఉంటే అది నీ ఆలోచనని నియంత్రిస్తుంది. అదే భగవాన్ కృష్ణమూర్తి చెప్తారు, ప్రాణాన్ ప్రాణేషు జైహతి ప్రాణాపాన గతి రుధ్వా పదం గచ్చంతి అనామయం. అలా చెబుతూ సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నా అవలోకయన్. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. నీ యొక్క వెన్నెముకను శిరస్సును నిఠారుగా ఉంచు. వెన్నెముక మానవుడికి నిఠారుగా ఉంటుంది, జంతువుకు అడ్డంగా ఉంది. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా నీ వెన్నెముకను నువ్వు ఉంచుకుంటున్నావు అంటే మానవత్వాన్ని నుంచి జంతుతత్వానికి వెళుతున్నావు. నువ్వు మానవత్వాన్ని నుంచి దైవత్వానికి వెళ్ళాలి. దేవతలకు అసలు శరీరం ఉండదు, కాంతిపుంజంలాగా ఉంటారు వాళ్ళు. సో భగవద్గీత ఏం చెబుతోంది అంటే నీ యొక్క సాధన మానవ అంటే అర్థం ఏంటంటే మా అంటే వద్దు, నవ అంటే పుట్టుక, జన్మ అంటే ఇంకొక జన్మ లేకుండా నువ్వు తరించే ప్రయత్నం చెయ్యి. జహా కర్మసే భాగ్యబదులత శ్రమనిష్ట కళ్యాణి హై त्याग और तप की गाधाएं गाती कवि की वाणी है जीवन का आदर्श जहां पर परमेश्वर का धाम है. ఇది భారతీయుని యొక్క జీవన విధానంలోని ప్రధానమైన ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే దీనికి అనుగుణంగా వాడు జీవితాన్ని గడపగలుగుతాడో, దానికి అవసరమైన విజ్ఞానం భగవద్గీత రూపంలో వాడికి అందుతుందో అప్పుడు వాడి జీవితం అద్భుతంగా సాగుతుంది. అలా కాకుండా ఈ సేఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఎప్పుడైతే హెజార్డస్ ఎన్వైర్న్మెంట్లోకి వాడు వెళుతున్నాడో అప్పుడు కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భంభ్రమింప భ్రాంతంపై తత్ కీటకము భ్రమర రూపము వహించి పాటించకాదే భయయోగమునన్. భాగవతంలో చెబుతారు ఈ శ్లోకం. దీని అర్థం ఏంటంటే కీటకాన్ని తుమ్మెద తెచ్చి గూట్లో పెట్టి పొడవగా కొంతకాలానికి ఆ కీటకం కాస్త తుమ్మెదగా మారిపోతుంది. దీన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. ఈరోజు పిల్లవాడు అనేటువంటి కీటకాన్ని ఒక పక్క ఇంటర్నెట్ కుడుతుంది, ఒక పక్క సెల్ ఫోన్లు కుడుతున్నాయి, ఒక పక్క విశృంఖలమైన కాలేజీ వాతావరణం కుడుతుంది. ఇప్పుడు నువ్వు ఏ అబ్దుల్ కలామో అలాంటి ఆదిశంకర్లో తయారు కావాలంటే ఎక్కడి నుంచి అవుతారు? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలలో అహంకారం బాగా పెరగటానికి కారణం వాళ్ళ వ్యక్తిత్వం కేవలము వాడికి మాత్రమే పరిమితమయ్యి వాడు ముందుకు వెళ్ళటానికి కారణం ఇప్పుడు మనకు సమాజంలో కనబడుతున్న వాతావరణం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీరు తప్పకుండా నాతో ఏకీభవిస్తారు. నేను పుట్టక ముందండి భక్త ధ్రువ, భక్త మార్కండేయ అనే సినిమాలు వచ్చాయి. నేను పుట్టిన తర్వాత అప్పుడప్పుడే సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమవుతున్న నేపథ్యంలో
గండికోట రహస్యం, రాజకోట రహస్యం అనే సినిమాలు వచ్చాయి. దాని తర్వాత ఉమ్మడి కుటుంబాలన్నీ వ్యష్టి కుటుంబాలుగా విడిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకే కుటుంబం, నిండు కుటుంబం, ఉమ్మడి కుటుంబాలని సినిమాలు వచ్చాయి. తర్వాత నేర ప్రవృత్తి సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో రౌడీ, గుండా, పగ సాధిస్తా, కొరడారాణి అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింకింగ్, నేనే, నాకు నువ్వే, నువ్వు చేస్తే నాకు సంబంధం లేదు, నేను పోయే దారి నేను పోతా, నా దారి నాదే, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, ఇలా కేవలం మెటీరియలిస్టిక్ వాడి గురించి మాత్రమే వాడు ఆలోచించే ఒక జీవన విధానం, ఒక ఆలోచన సరణి సమాజంలో పెరిగిపోతుంది. దాని తర్వాత అర్థం పర్థం లేదు, జై కొయ్ తొయ్ సై. దానికి అర్థం పర్థం ఏమి ఉండదు, అది ఎందుకు చూపిస్తున్నాడో తెలియదు, దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో దర్శకుడు ఆలోచించట్లా, పిల్లలు పట్టించుకోవడంలా. ఇప్పుడు వాడి వ్యక్తిత్వం ఎలా వృద్ధి అవుతుంది? దానికి ఒకటే సమాధానం, భగవద్గీత. ఎందుకంటే నీకొచ్చే ప్రతి సమస్యను అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేయత్ స్వాధ్యాయాభ్యసం చేయవ రాజసం పరిచక్షతే. తపస్సు అనేది ఎలా చేయాలి, నువ్వు ఎదుటితో వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ నీకు కూలంకషంగా వివరించి మరీ చెప్పింది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చిన్నప్పుడు పిల్లవాడిని నీ ఎంట పెట్టుకుని గుడికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణ పరమాత్మ అని నువ్వు అలవాటు చేస్తే వాడు తరువాత కాలంలో రామచంద్రుని చరిత్ర విన్నాడు కాబట్టి తండ్రి దైవస్వరూపం అని భావించి వృద్ధాశ్రమంలో నిన్ను జాయిన్ చేయకుండా స్వల్పమప్యస్య ధర్మస్య, చిన్నతనంలో ఏం చేశాను, వాడిని గుడికి తీసుకెళ్ళావు, భగవద్గీత శ్లోకాలు చెప్పావు. అందుకని వాడు ఏం చేశాడు, నిన్ను ఒంటరిగా వృద్ధాప్యంలో వదిలేయకుండా వెంట ఉండి నీకు శ్రవణ కుమారుడిలాగా, రామచంద్రమూర్తిలాగా నిన్ను కాపాడతాడు. అదే భగవద్గీత చెప్పింది. నీ ధర్మాన్ని నువ్వు కొంచెం పాటించు, వాడికి ఇవ్వాల్సిన సంస్కారాన్ని, వాటిలో వృద్ధి చేయాల్సిన వ్యక్తిత్వాన్ని నువ్వు సక్రమంగా కొనసాగించే ప్రయత్నం చెయ్యి. అదే నిన్ను రక్షిస్తుంది. ఐగో యుగో వై ఈగో. ప్రతివాడు పోయేవాడండి, నేను గొప్ప అన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది అని చిన్నతనం నుంచి వాడికి ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతస. నువ్వు సర్వము నాయందే నువ్వు గనక సమర్పించగలిగినట్టయితే నేను నిన్ను ప్రతిక్షణం రక్షిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వేణు ఉంటుందండి. గోపికలందరికీ చాలా సందేహం కలిగింది. ఎప్పుడు ఈయన వేణు అంటే పెట్టుకుంటాడు, మమ్మల్ని అసలు పట్టించుకోడండి, మమ్మల్ని అయినా వదిలేస్తాడు కానీ వేణువుని ఎందుకు వదిలేడు అని ఆలోచించి అసలు ఆ వేణువులో ఏముందో చూద్దామని చెప్పి ఒకరోజు ఆయన యథాలాపంగా బయటికి వెళ్ళిన సమయంలో ఆ వేణువుని తీసుకొని చూశారు. దాంట్లో ఏమున్నాయి, ఏమీ లేదు, 8 రంధ్రాలు ఉన్నాయి అంతే. అప్పుడు వాడికి అర్థమైంది, ఈ వేణువులో ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు ఆయన అండబెట్టుకున్నాడు, దీంట్లో ఏదైనా ఉన్నట్టయితే నీ దోవ నువ్వే చూసుకో, నా దగ్గర ఎందుకు ఉంటావు అని అన్యాపదేశంగా కృష్ణుడు మనకేం చెప్తున్నాడంటే ఏతు సర్వాణి కర్మాణి, అన్నీ నాకు అర్పించరా, నేను నిన్ను కాపాడతా. కావలసింది ఏమిటి, అలా వేణువులాగా నిన్ను నువ్వు స్వామికి సమర్పించుకోగలిగితే నష్టో మోహ స్మృతిర్లబ్ధ. అర్జునుడు ఏ విధంగానైతే ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిగ్రమానస. ఆ రథం దగ్గర చతికిలబడి భోరున ఏడుస్తున్న వాడిని క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. లే, యుద్ధం చేయవయ్యా. విచిత్రం ఏంటంటే కృష్ణుడు అన్నీ చెప్పి యోగస్థకురు కర్మాణి అని అంత చెప్పి కాబట్టి యుద్ధం చేయి. అధచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యతి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. యుద్ధం చేయకపోతే పాపం వస్తుందా, యుద్ధం చేస్తే కాదు, నువ్వు యోగంలో ఉండు కానీ యుద్ధం చేయి. ఇంతమందిని చంపాయి. ఇంతమందిని చంపటం ఏ విధంగా న్యాయము, ఎంత మటుకు కరెక్ట్ అన్న ఆలోచన అప్పుడు అర్జునుడికి కలగలేదు. బికాజ్ హీ హాజ్ సరెండర్డ్ టోటల్లీ టు హిమ్. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛేయ నిశ్చితం రూహి తన్మే శిష్య తే స్వాధిమాం పాం ప్రపన్నం. నేను నీకు సరెండర్ అవుతున్నానయ్యా. ఇలా ఈ గీతా జయంతి శుభ సందర్భంలో మనం ఆ స్వామికి సమర్పించుకోగలిగితే మీ వ్యక్తిత్వం అద్భుతంగా తయారవుతుంది. ఆఖరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. బిపి పట్టాభిరామం గారు మొదట సైకాలజీలో చాలా హైయర్ ఎడ్యుకేషన్ చేసి ప్రాక్టీస్ పెడితే ఆయన దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగారు, గురువుగారిని, ఏమండి నేను ఇట్లా సైకాలజీ పెట్టాను, నా దగ్గరికి ఎవరూ రావట్లేదు, నేను ఎలా బ్రతకాలి అంటే, నాయన ఇప్పుడిప్పుడే ప్రతి ఇంట్లోకి ఒక భూతం వచ్చింది. ఆ భూత ప్రభావంతో కొంతకాలం అందరూ విచలితమైన మనస్సుతో ఎవరి దగ్గరైనా పోయి వాడిని పట్టుకోవాలని తయారు చేస్తారు. ఈ 7-8 సంవత్సరాలు మ్యాజిక్ చేసుకొని బ్రతుకు, తర్వాత నీ ప్రాక్టీస్గా అద్భుతంగా ఉంటుందని ఆయన
ప్రత్యక్షంగా చెప్పిన సంఘటన చెబుతుంది. ఏమిటి ఆ భూతం మీకు అందరికీ అది ఒక టీవీ అనే ఈడియట్ బాక్స్ ఇంట్లోకి వచ్చింది. చూడబోని దృశ్యాలన్నీ పిల్లల కళ్ళ ముందు కనబడుతున్నాయి. వినబోడనే పాటలన్నీ కూడా అద్భుతంగా నిత్యము వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూతం చేతిలోకి వచ్చింది భూతం చేతిలోకి వచ్చింది. ఇప్పుడు వ్యక్తిత్వము పిల్లవాడిది ఎలా పెరుగుతుంది? కాబట్టి నేడు యువతకు వ్యక్తిత్వ వికాసానికి చాలా అవసరమైన విజ్ఞానం భగవద్గీత. దాంట్లో చెప్పని సమస్య లేదు, వివరించినటువంటి విషయం లేదు. నీ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే ఎంత ఒక్క శ్లోకం అడుగుతాడండి కృష్ణుడిని అర్జునుడు. ఆయన 20 శ్లోకాల అర్థం చెబుతాడు దానికి. అంత వివరంగా నీకొచ్చే సందేహాలన్నింటినీ ముందటే ఆయన ఊహించి మరీ వివరిస్తాడు. అందుకే కృష్ణం వందే జగద్గురు, జగత్తుకు అందరికీ ఆయన గురువు. నిజంగానే అమ్మ. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుని జగద్గురువుగా మనం పూజిస్తాం. మరి ఈ గీత జయంతి సందర్భంగా మనము ఏ విధంగా ఆయన్ని అర్చించుకోవాలంటారు? మాస్టర్ ఆఫ్ ఆల్ మాస్టర్స్, టీచర్ ఆఫ్ ఆల్ టీచర్స్, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురం. ఇప్పటి వరకు వారు చాలా విషయాలు చెప్పారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఏదో జిమ్కి వెళ్ళటం, కండలు పెంచుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, ఏదో అరోబిక్స్కి వెళ్ళి ఏదో మ్యూజిక్ పెట్టుకోవటం, డాన్స్ చేయటం ఇదే అనుకుంటున్నారు. ఇప్పుడు దేహాన్ని మీద పెంచుకుంటున్నారు తప్ప ప్రేమ దేశం మీద కానీ ధర్మం మీద కానీ పెంచుకోవటంలా. అందుకని గాంధీ మహాత్ముడు కూడా ఏమన్నాడు, మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఏం చేస్తారంటే ఆయన ఏమన్నాడు, భగవద్గీత ఒడిలో నేను నిద్రిస్తా అన్నాడు ఆయన, అక్కడ సేద తీరుతా అన్నాడు ఆయన. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉద్ధవుడు, అయ్యా నువ్వు కృష్ణుడి యొక్క నిర్యాణానికి ముందు మరి మీరు లేకపోతే ఎట్లా అని అడిగితే, నేను ఎక్కడికి పోతానయ్యా, ప్రతి ఇంట్లోనూ గ్రంథ రూపంలో ఉంటానని చెప్పాడు. ప్రతి ఇంట గ్రంథ రూపంలో ఉంటాను. ఆ గ్రంథాన్ని ఎంతవరకు తడిమి చూస్తున్నాం, అసలు ఆ పుస్తకానికి కొన్ని చదివే అలవాటే లేదు మరి. కాబట్టి వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వం. నీ లోపల ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని కనుక నువ్వు మేలు కలుపుకుంటే మానవత్వం వైపు నువ్వు ఎలా అడుగుతావంటే, మానవ జీవితం నలగడానికి కాదురా ఉన్నది, మానవుడు మాధవుడే ఈ భూమి మీద వెలగడానికి. అది కదా భగవద్గీత సారం. నువ్వు కూడా నా అంతటి వాడికి కావాలని కదా చెప్తున్నాడు అక్కడ. అది మనం అందించగలగాలి. అది అందించగలగాలంటే ఎన్నిసార్లు చెప్పినా అక్కడేనమ్మా ఆయన వారు చెప్పినట్టుగా యువతకి ఏది ఆ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత సారాన్ని పసితనం నుండే వాళ్ళకి పరిచయం చేయాలి. అన్నం తినేటప్పుడే చిన్నప్పటి నుంచి తల్లి ఏ విధంగా అయితే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న సమయం నుంచే వాడికి ఆ రకమైనటువంటి ఏమంటారు ప్రచోదనం అంటారు, ఏదంటే ఆ ప్రేరణను అక్కడి నుంచే మనం ఇవ్వగలగాలి. కాబట్టి గీతకి అంతటిదైనటువంటి గొప్పతనం ఉంది. ఏ మహానుభావుల్ని మీరు కదిలించినా కూడా, ఏ వివేకానందుడిని కదిలించినా, ఒక అబ్దుల్ కలాం గారిని మీరు కదిలించినా, ఎవరు చూసినా కూడా అందరూ కూడా ఆ గీత యొక్క సారమే మా జీవితాన్ని ఈ విధంగా నిలబెట్టగలిగింది అని ఎవరైనా అదే చెప్తారుగా. కాబట్టి యువతకు మనం అది అందివ్వగలగాలి. అది అందివ్వగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళ జీవితాలను చక్కబెట్టుకోగలుగుతారు. చెప్పడం అనేటటువంటి లోపం పెద్దవాళ్ళలో ఉన్నది తప్ప పదే పదే మనం రేపు యువత చెడిపోతోంది వాళ్ళకి అందివ్వడంలో మనం ఏమరపాటు చెందుతున్నాం తప్ప పిల్లలు అందుకోవడంలో తప్పు వాళ్ళది కాదు. అందించవలసిన విధంగా మనం అందించడం లేదు. అందిస్తున్నామా? ఎంతవరకు విదేశీ వీళ్ళ మీద మోజు, విదేశీ వస్తువుల మీద మోజు, విదేశీ వస్త్రాల మీద మోజు, అన్నింటినీ కూడా పాశ్చాత్య అనుకరణ కంటే కూడా ఘోరంగా అయినటువంటి పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం. కానీ మనంగా బ్రతకడానికి మన మనసులు అంగీకరించటం లేదు. అందుకు భగవద్గీత కేవలం ఏదో గీతా జయంతి వచ్చిన రోజున మాత్రమే దాని గురించి మాట్లాడుకోవటం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రతినిత్యము జీవితంలో దాన్ని అన్వయించుకోవటం అనేటటువంటిది ఇవాళ చాలా అవసరం ఉన్నది. దీనిని అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం, చాలా గంభీరంగా అందరం కూడా చర్చ చేయాల్సినటువంటి విషయం. చర్చించిన తర్వాత దానికి ఒక ఎజెండాని ఒక రూపొందించుకుని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచరణయోగ్యంగా చేయడానికి ఎటువంటి పద్ధతులు మనం అవలంబించాలో మేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి దానిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారమ్మా. అలాగే శ్యామ్ మహారాజ్ గారు, అంటే ఇప్పుడు మనం భగవద్గీతని అది ఎంత గొప్పది అని అందరికీ తెలుసు, అందరి ఇళ్ళలో ఆ గ్రంథం ఉంటుంది. కానీ అమ్మ చెప్పినట్టు నిజంగానే దాన్ని ఎంతవరకు ముడుతున్నాము, దాన్ని పిల్లలకి ఎంతవరకు నేర్పిస్తున్నాము అనేది మనకే తెలుసది. మరి ఈ భగవద్గీత అనేది అందరిలోకి వెళ్ళాలి అంటే ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? మార్పు అనే విషయానికి వస్తే, మార్పు ఎక్కడో రావాలని అనుకున్నంత కాలం మనం అజ్ఞానంలో ఉన్నట్టే. మార్పు నా నుండే ప్రారంభం కావాలి అని తలిచేటటువంటి వాళ్ళే నిజంగా
ఆ యొక్క మార్పు గురించి కానీ ఆ యొక్క సంస్కరణ గురించి కానీ నిజంగా అర్థం చేసుకున్నట్లు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఇందాక పెద్దలు చెప్పిన విషయాలన్నింటినీ చూస్తే భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా పెట్టాలి అనేసి ఎందుకు అంటారు? ఎందుకంటే వాళ్ళు బాల్య దశలోని విద్యార్థి దశలోని దాన్ని చక్కగా నేర్చుకుంటారు అనేసి. అది కాకుండా కూడా మన సంస్కృతిలో సంప్రదాయంలో తరతరాలకు ఎలా కొనసాగుతూ ఉంది అంటే చదువుకుంటున్నారు అంటే వారు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు అనేటువంటి అర్థం అంతర్లీనంగా ఉండిపోయి ఉంది. అందుకే పెద్దలు అంటారు వాడు ఇంకా చదువుకుంటున్నాడు, వాడికి అప్పుడే పెళ్ళెందుకు అనేసి అంటారు. అయితే భగవద్గీతను వారి పిల్లలకు అందజేయడంలో మాత్రం ఎక్కడ లోపం కనిపిస్తుంది అంటే ముందు భగవద్గీతను దాన్ని తాకడానికి కూడా భయపడుతూ ఉంటారు. వాటిని అందజేయడానికి పిల్లలకు అందజేయడానికి భయపడుతూ ఉంటారు. ఇట్లాంటి ఏవైనా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని వారి పిల్లల చేత చదివించడానికి ఎందుకు భయపడతారు అంటే వారు తమ పిల్లలు తమకి ఎక్కడ కాకుండా పోతారు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మానవ యంత్రం అనేటటువంటి దీన్ని ఆపరేట్ చేయడానికి చక్కటి మాన్యువల్ మనకి భగవద్గీత. అయితే ఈ మానవ యంత్రానికి కేవలం శరీరము మనసు ఈ రెండే ఉన్నాయా, మరొక కోణం లేదా? అది ఆధ్యాత్మిక దృక్కోణం. ఆ కోణంలో అభివృద్ధి అనేది ఉంది అనేటటువంటి విషయమే పెద్దలకు తెలియదు. అలా ఆ కోణంలో మనం అభివృద్ధిని సాధిస్తేనే నిజమైన అభివృద్ధి సాధించగలం. అంతవరకు కేవలం భౌతికమైనటువంటి అభివృద్ధిని మాత్రమే సాధించగలమైనటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్లే వాళ్ళు పిల్లలకు అందించలేకపోతున్నారు. ఇంకొకటి భగవద్గీతను తాగడానికి కూడా అర్హత. ఏదైనా పవిత్ర గ్రంథాలని కానీ వాటిని తాగడానికి అర్హత కూడా ఉండాలి. ఆ రకమైనటువంటి అర్హత ఏంటంటే పవిత్రత. ఆ పవిత్రత భగవన్నామ జపంతో వస్తుంది. అయితే కేవలం భగవంతుడే కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? శ్రీకృష్ణుడు చెప్తారు భగవద్గీతలో, మనుష్యానాం సహస్రేషు కశ్చిన్మాం వేత్తి తత్వతః యత్తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 1000 మందిలో ఎవరో ఒకరు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తెలుసుకోవడానికి ప్రయత్నించే ఇంకా అనేక వేల మందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తారు. ఇలా పెద్దలకే సరిగ్గా తెలియనప్పుడు వారు పిల్లలకి అందించలేదు. అందుకే ఈ మార్పు అనేది ఎక్కడో కాకుండా ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నుంచే రావాలి అనేసి కోరుకోవాలి. భగవద్గీత సారాన్ని, ఈ భగవద్గీత మార్గాన్ని నేను అవలంబించాలి. ఈ సారాన్ని నేను అర్థం చేసుకోవాలి. నా దైనందిన జీవితంలో నేను ప్రతి క్షణంలో దాన్ని అన్వయించుకోగలను. అలా ప్రతి ఒక్కరికి కోరుకున్నప్పుడే ఆ మార్పు అనేది నిజంగా సాధ్యమవుతుంది. ఆ దివ్యత్వ అభివ్యక్తీకరణ అనేది మనం ఆ బాల్యంలో పిల్లలకి అందించడాలి అనేసి అంటే అందులోనే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఇందాక తపస్సు గురించి చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం, ఈ పెద్దవాళ్ళందరినీ పూజించడం, అది నిత్యం అనుష్ఠానంలో ఉంటే పిల్లలకు తెలియదు కాబట్టి ఆ స్టేజ్లో వారికి ఇవి ఖచ్చితంగా నేర్పించాలి. వాళ్ళ చేత ఖచ్చితంగా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయించగలగాలి. ఆ కాస్త పెద్ద అయిన తర్వాత ఆ యువకులకి మనో నిగ్రహం, యువకులకి మనో నిగ్రహం అలాంటివన్నీ నేర్పించవచ్చు. ఇంకా మనసు నిగ్రహించడానికి కూడా వాయువుని బంధించడం లాగా ఎంతో కష్టంగా ఉంది అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చు అనేసి చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇంకా ఈ దివ్యత్వ అభివ్యక్తీకరణ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పినట్లు ఒక సమాజం నిజంగా అభివృద్ధి చెందాలి అనేసి అంటే అత్యుత్తమైనటువంటి సత్యాలు వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. దట్ సొసైటీ ఈజ్ గ్రేటెస్ట్ వే ద హైయెస్ట్ ట్రూత్ బికమ్ ప్రాక్టికల్ అంటారు. ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత అనేసి. అటువంటి అమూల్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథ సారాన్ని, ఆ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని మనం ఇందాక నుంచి ముచ్చటించుకుంటున్నాం. వాటిని ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలం, దాని మీద ఎంత మనం అధ్యయనం చేస్తున్నాం ప్రతిరోజు, ఎంత లోతుగా దాన్ని మనం అధ్యయనం చేయగలం, ఎన్ని నూతనమైనటువంటి విషయాలు, నూతనమైనటువంటి యాంగిల్స్లో దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోగలం, వీటన్నిటి మీద కూడా మనం విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివేకానంద మార్గంలో చెప్పాలి అనేసి అంటే
స్వామీజీ 4 రకాలైనటువంటి సేవలు ఈ రోజులో అవసరం, అది ప్రతి ఒక్కరు ఆచరించాలి అని చెప్తారు. గివింగ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు ద పూర్ అండ్ నీడీ, పేదవారికి, ఆశ్రయం లేని వారికి ఆహారం ఆశ్రయం కల్పించడం. రెండవది సేవింగ్ ఏ లైఫ్, ఒక ప్రాణిని, ఆపదలో ఉన్నటువంటి ప్రాణిని రక్షించడం. మూడవది గివింగ్ సెక్యులర్ నాలెడ్జ్, ఒక మనిషిని తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా కావాల్సినటువంటి విద్యను అందించడం, అంటే తనకు జీవనోపాధిని కల్పించేటటువంటి ఒక విద్యని సంపాదించుకోగలడు. నాలుగవది స్పిరిచువల్ నాలెడ్జ్, తన యొక్క నిజతత్వాన్ని గురించి తెలుసుకొని అభివృద్ధి చెందడం. ఈ 4 రకాలైనటువంటి సేవలు ప్రతి మనిషికి అందించాలి, అది కర్మ మార్గంగా చెప్పారు. అయితే మనకు భగవద్గీత చూస్తే చతుర్విధ భజంతేమాం జనా సుకృతి నోర్జున ఆల్తో జిజ్ఞాసురార్థాతి జ్ఞానీచ భరతశ్యప. భగవంతుని వెతికే వాళ్ళు ఎవరెవరు అంటే ఆర్తి అంటే ఆపదలో ఉన్నవాడు, జిజ్ఞాసు అంటే భగవంతుని తెలుసుకోవాలనేసి అనుకునేవాడు, జ్ఞానాన్ని సంపాదించాలనేసి అనుకునేవాడు, అర్థార్థి అంటే ఏదైనా సంపదను పొందాలనేసి అనుకునేవాడు, డబ్బును కాంక్షించేవాడు. నాలుగవది జ్ఞాని. వీరందరూ కూడా భగవంతుని ధ్యానిస్తున్నారు. ఈ నలుగురికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఏవైతే కావాలో ఆ 4 విలువల్ని మనం సేవ రూపంలో అందించడం. ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా ఆ 4 రకాలైనటువంటి సేవ రూపంలో అందించడం ద్వారా నువ్వు భగవంతుడు అవుతావు. ఎదుటి వ్యక్తిని మానవ రూపంలో ఉన్నటువంటి దేవుని సేవించడం ద్వారా నువ్వు నీ యొక్క దివ్యత్వాన్ని ప్రకటించుకోగలుగుతావు. ఇది భగవద్గీత సార్. చాలా చక్కగా చెప్పారండి రామకృష్ణమూర్తి గారు. అంటే ఇప్పుడు భగవద్గీత మనకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ దాన్ని చదవడం వల్ల సాల్వ్ అవుతాయి అన్నారు. సో అంటే కొందరిలో అభిప్రాయం ఏంటంటే భగవద్గీత ఆధ్యాత్మికంగా ఉన్నతి వాళ్ళు మాత్రమే అది పఠించగలరు, అది నేర్చుకోగలరు, చదవగలరు అనే అభిప్రాయాలు ఉన్నాయి. దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు చెప్పండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగింది ప్రాక్టికల్గా. యజ్ఞశిష్టా శినస్సంతు ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వఘం పాపా ఏ పచంతి ఆత్మకారణాత్. యజ్ఞము చేసి మిగిలిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించిన వాడు అన్ని పాపాల నుంచి విముక్తి అవుతాడు. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం. అదే దేవయజ్ఞము, మానవయజ్ఞము, ఇట్లా అన్ని యజ్ఞాలన్నీ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోక అర్థము నరహరికి అర్థమైంది, నరహరి భావే. ఆయన ఏం చేశాడు, రోజు ఇంటికి అన్నార్తులను తీసుకొచ్చేవాడు, అప్పటికప్పుడు వండి పెట్టేది రుక్మిణి గారు. ఇప్పుడు రుక్మిణి గారి దగ్గరికి ఒకరోజు ఆ పిల్లవాడు వచ్చాడు, కొడుకు వచ్చి, అమ్మ ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా, ఇంటికి వచ్చిన వాళ్ళకి అప్పుడప్పుడు వండి వేడివేడి రొట్టెలు నెయ్యి వేసి కూర వేసి పెడుతున్నాం, నాకు ఎండిపోయిన రొట్టెలు పచ్చడేసి పెడుతున్నాం, నీకు ఎందుకమ్మా నా మీద ఇంత పక్షపాతం అని ప్రశ్నించాడు. ఆ పిల్లవాడి ఆవేదన చూసి ఆ మాతృహృదయం తట్టుకోలేకపోయింది. నానా నాకెందుకుంటుందిరా నీ మీద పక్షపాతం, మీ నాన్నగారు ఒక అద్భుతమైన యజ్ఞం చేస్తున్నారు, ఎవరైతే అన్నార్తులు ఉంటారో వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టమని ఆయన ఆలోచన పెట్టాలని. గృహస్థుగా ఆయన ధర్మం అయితే, ఆయన భార్యగా అది నా బాధ్యత, కొడుకుగా నువ్వు స్వీకరించాలి. నీకు ఎండిపోయిన రొట్టెలన్నా దొరుకుతున్నాయిరా, ఒక్కొక్క రోజు నేను మీ నాన్నగారు మంచినీళ్ళు తాగి పడుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లవాడి చిన్నతనంలో అది విన్నాడు. అనంతర కాలంలో ఆయన కొన్ని లక్షల ఎకరానికి అధిపతి అయ్యాడు, వాటిని దానం చేశాడు, యోగంతో స్వేచ్ఛామరణం పొందాడు. ఆయనే వినోబా భావే. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆ తల్లికి యజ్ఞశిష్టాసినస్తంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అన్న శ్లోకం తెలియదు, కానీ అర్థము ఆచరించి చూపించింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే, సామాన్య జనాలకి అంతగా ఉపయోగపడదు అన్న భావన ఎంత మటుకు సమంజసం అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సమంజసమా? ఇంకొక ఉదాహరణ చెప్తాను. గురు గోవింద సింహం బాణాలకు బంగారు పూత పూస్తున్నాడు, శిష్యుడు వచ్చాడు, మీకు ఇదేం గురువు గారు ఇంత పిచ్చి, బాణానికి మీరు బంగారు పూత పూస్తే ఇది వెళ్ళి గుచ్చుకునేది శత్రువు గుండెల్లో, బంగారం అంతా వేస్ట్, ఇంత అద్భుతమైన విలువ కలిగిన బంగారాన్ని శత్రువు గుండెల్లోకి పంపిస్తున్నారు అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నా ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను యుద్ధం చేయాలి. చచ్చిన శత్రువు గనక ప్రేతమో భూతమో పిశాచమో అయ్యి సరి అయిన ద్రవ్యం లేక వాడి శ్రాద్ధకర్మలు జరగకపోతే సమాజాన్ని పట్టుకు తింటాడు. అందుకే
వాడి మరణం తర్వాత వాడికి అవసరమైన దహన క్రియలకు అవసరమైన ద్రవ్యాన్ని కూడా బంగారం రూపంలో వాడి గుండెల్లోకి దించుతున్నానని చెప్పాడు. ఎలా చెప్పాడు? అథ చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించా హిత్వా పాపమవాప్స్యసి. నీ జాతిని ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నువ్వు యుద్ధం చెయ్యాలి. కానీ యుద్ధం అనేది ధర్మాన్ని రక్షించడం కోసమే. శత్రువుకైనా అభయప్రదానం, ధర్మం కోసమే పోరాటం, యోగ సాధనతో బతుకు పునీతం, గీతాజ్ఞానమే అనునిత్యం. భారతీయుని భవ్య జీవనం బంగరు భవితకు సోపానం, మరిచారా ఆ సాంప్రదాయం నరకకూపమే జీవనయానం. ఇది మరిచిపోతున్నాను. కాబట్టి ఇది కేవలం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? కృష్ణుడిని అడుగుతాడు అర్జునుడు, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి అక్షరం బ్రహ్మపరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే. ఆధ్యాత్మికత అంటే ఏమో కాదయ్యా, నువ్వేంటో నువ్వు తెలుసుకోవటమే. భారతీయ జీవన విధానంలో అంతా కూడా మొట్టమొదట భగవద్గీతలో మాట్లాడేది ధృతరాష్ట్రుడు అండి. ధృతరాష్ట్ర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ధృతం రాష్ట్రం ఏన సహ ఇది ధృతరాష్ట్ర. అంటే ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము, ఏన అంటే ఎవరి చేత, సహ అంటే వాడు. ఎవడైతే ఈ దేహాన్ని ధరించాడో వాడు ధృతరాష్ట్రుడు. మనందరికీ దేహం ఉంది కాబట్టి మనం అంతా ధృతరాష్ట్రుడు. మీరు కోప్పడద్దు, ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, మాకు కళ్ళున్నాయి కదా అని. మనం పుట్టింది ఎందుకో తెలుసుకోలేకపోతే మనం కూడా గుడ్డివాళ్లతోనే సమానం. కాబట్టి భారతాన్ని రచిస్తూ ధర్మేచ అర్థేచ కామేచ భరతర్షభ ఇది హాత్రి తత్ అన్యస్య ఎన్నే నాస్తి తతన్య క్వచిత్ అంటాడు వ్యాసుడు. అంటే ఒక శపథం చేస్తాడు, నేను ఈ భారత రచన చేస్తున్నాను, ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అదే భారతంలో ఉంటుంది, ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో కనపడుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎందుకు అవసరం లేనిది, ఎవరికి అవసరం లేదనా? ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు గుర్తిస్తూ నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పేటువంటి అద్భుతమైన గ్రంథంలో భీష్మ పర్వంలో నిక్షిప్తమైనటువంటి భగవద్గీత అధ్యయనం చేయటమా? ఈ రెండిట్లో ఏది సమంజసము అని కనుక మనం ప్రశ్నించుకుంటే భగవద్గీతను ఆధారంగా చేసుకొని మొత్తం భరత జాతి నడిచినన్ని రోజులు ఇక్కడ బంగారు బజార్లు పెట్టి అమ్మారు. కారణం వాళ్ళ జీవితంలో ధర్మము ఉండేది, అర్థము ఉండేది, కామము ఉండేది, మోక్షం వైపు వెళ్ళాలన్న ఆలోచన ఉండేది. అంతేకాదు పునర్జన్మ మీద నమ్మకం ఉన్నది, కేవలము పునర్జన్మ ఉందని విశ్వసించేది భారతీయుడు ఒక్కడే. మిగతా మతాల్లో ఈ ప్రసక్తే లేదు. యం యం జ్ఞాతి స్మరన్ భావం త్యజంచంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత. కృష్ణుడు 8వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు, నువ్వు ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏ ఆలోచనతో ఏ భావంతో ఈ శరీరాన్ని వదిలేస్తావో అదే జన్మ నీకు దొరుకుతుంది. అందుకే జడభరతుడు పోతూ పోతూ ఆ జింకను చూసి ప్రాణాన్ని వదిలేశాడు కాబట్టి మళ్ళీ జింకగా పుట్టాడు. ఇది ఎందుకని చెప్తున్నానంటే భగవద్గీత కేవలము నువ్వు బతికున్నప్పుడే కాదు, నీ తర్వాత జన్మలో కూడా నువ్వు ఏమవుతావో అని చెప్పగలిగిన ఆధ్యాత్మికమైన అద్భుతమైన విజ్ఞానం. ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న అర్థం కనుక చెప్పితే అది దానికోసం నువ్వు కృషి చేయగలిగితే నీకు తప్పకుండా అది ఎంత అద్భుతమైన గ్రంథమో తెలుసు. ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడేది ఎవరో తెలుసా అండి? దాంట్లో ఒక్క శ్లోకం కూడా రాదు, ఒక్క పదం కూడా రాదు, కానీ విమర్శనకు మటుకు ముందర ఉంటారు. వాళ్ళు ఏమీ తెలియకుండా మాట్లాడే వాళ్ళ మాటలను ప్రామాణికంగా తీసుకొని దాని మీద చర్చ చేయటం సమంజసమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. సో విదేశీలే చదువుతున్నారు, ఇంకా మన వాళ్ళు చదవడంలో అసలు ఎందుకమ్మా మామూలుగా ఎంతమంది విదేశస్తులు ఎంతమంది మన భగవద్గీత మీద భాష్యాలు రాశారు, చెప్పారు. చైనా తత్వవేత్త ఒక మాట అంటాడు, భారతీయ మన వైజ్ఞానిక సంపదను చూసి దానిలో ఉన్నటువంటి ధార్మిక మార్మికతను తెలుసుకుని వాళ్ళు ఏదో చిన్నపిల్లలు ఏ విధంగా అయితే అవుతారో అట్లా చిన్నపిల్లలాగా అయిపోయారు అని ఒక మాట అంటాడు ఆయన. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఒక భిక్షగాడు కనుక రత్నాల ముందు నిలబడితే ఏ విధంగా స్థాణువుగా నిలబడతాడు కదా, ఒక ఆశ్చర్యానందాలకు గురైపోతాడు కదా, అట్లాగా మన భారతీయ విజ్ఞానాన్ని చూసి చైనా లాంటి దేశాలు కూడా, ఐరోపా దేశాలు కూడా ఆ విధంగా స్థాణువులే దిగ్భ్రాంతి చెంది ఎంతో జ్ఞానాన్ని, ఇది ఎందుకంటే అందరికీ ఇచ్చేదే కదా మన భారతదేశం, ఎంతో జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఆ విధంగా చైనా దేశం కూడా భారతదేశానికి చాలా రుణపడి ఉందని చెప్పాడు ఆయన. చైనా తాత్విక అట్లా ఏ దేశాన్ని మీరు కదిలించినా చూడండి, భారతదేశానికి గురించి చెప్పాలి. దేశాలలో భారతీయుడికి గౌరవం ఎందుకు వస్తుందో తెలుసండి, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నీ దగ్గర భగవద్గీత, ఇది ప్రాక్టికల్ గా జరిగింది. ఇక్కడికి వచ్చిన లక్ష్మణాచార్య గారే నాకు చెప్పారు. ఎందుకు మాస్టారు 5 గకారాలు తెమ్మంటాడు, గీత, గోవిందం, గంగా, గాయత్రి, ఇంకోటి ఏమిటండి గీత, గంగా, గాయత్రి, గోవిందుడు, గోవు.
5 గకారాలు, ఇది భారతదేశం నుంచి తెచ్చిపెట్టమంటాడు. మరి అంత అద్భుతమైనటువంటి ఔన్నత్యం కలిగిన మన దేశంలో మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఆలోచిస్తున్నాం మనం? మరి పిల్లలు మన చూసి ఏమి నేర్చుకుంటారు? ఏమి నేర్చుకుంటారమ్మా వాళ్ళు? మీ నుంచి ఏమి నేర్చుకోవాలి మేము అడుగుతున్నారు వాళ్ళు మనల్ని. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృత ఏవి మురారి సమచ్చ తత్ర కరోతి ఏమైనా చర్చ అంటాడు. భగవద్గీతలో ఒక శ్లోక పాదం చాలండి బాగుపడటానికి. ఇది నేను కాదు, శంకరాచార్యులు చెప్పింది, ఆదిశంకరులు చెప్పినటువంటి మాట. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని మనం మిస్ అవుతున్నాం. ఇది కేవలము 60 ఒకసారి ఇలానే ఒక మీటింగ్లో ఎమ్మెల్యే గారిని పిలిస్తే ఆయన భగవద్గీత ప్రైజులు పంచమంటే ఆయన కొంత సొంత కవిత్వం చెప్పాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు ఎందుకంటే పిల్లలకు భగవద్గీత నేర్పుతారు, రిటైర్ అయిన తర్వాత కదా చదివేది. అంటే ఒక్కొక్కళ్ళు మర్చిపోయి ఆ భావన పడిపోయింది అందరిలో. ఉన్నారు చూడు. అదేదో ముసలివాళ్ళకి అనేటువంటి భావనను కూడా పెట్టేసి నీకెందుకు ఇప్పటి నుంచే ఈ వేదాంతం చదువుకోక అనే మాట కూడా ఎవరు మనమేగా మాట్లాడేది. సో ఇప్పుడు ఒకవేళ అది తెలిస్తే అది ఏంటి అంటే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. మరి గీతా జయంతి సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులకి చివరిగా మీరు ఇచ్చే సూచన ఏంటమ్మా? నేను అదేనమ్మా, సంవత్సరానికి ఒక్కసారి గీతా జయంతి రోజు మాత్రమే స్మరించకుండా నిత్య జీవితంలో మనం దాన్ని అప్లై చేసుకోవడానికి, పసితనం నుంచి పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఎదుగుతూ ఉన్నప్పుడే దాని యొక్క సారాన్ని జీవితంలో ఒక భాగంగా కనుక పెడితే తప్పకుండా మనం కోరుకున్నటువంటి ఒక సమాజం, ఏదైతే మన నవ సమాజాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నామో, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి జాతిని మనం తయారు చేసుకోవాలనుకుంటున్నామో, శీలవంతమైన సమాజాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో, అలా తయారు చేసుకోవాలని అనుకునేటటువంటి చిత్తశుద్ధి మనకు ఉంటే దీనిని తప్పకుండా పాఠ్యాంశంలో పెట్టి పిల్లలందరికీ చేరువుగా వెళ్ళి వాళ్ళని స్పృశించి, వాళ్ళ మనసును స్పృశించి, వాళ్ళకు కావలసిన ప్రచోదనాన్ని ఒక గీత ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఒక్కరోజుతో మనం మాట్లాడుకుంటే పోయేది కాదు. ప్రతి నిత్యము కూడా దీనిని స్మరించుకోవటం, ప్రతి నిత్యము మన జీవితానికి అప్లై చేసుకోవటం అనేది జరగాలి. శ్యామ్ మహారాజ్ గారు మీరేం చెప్తారంటే ఈ గీతా జయంతిని పురస్కరించుకుని చివరిగా భక్తి టీవీ ప్రేక్షకులకి మీరిచ్చే సూచన? ఇందాక కూడా మన చర్చలో ఒక విషయం ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చింది. అదేంటంటే గ్లామరస్గా లేదు అనేసి భగవద్గీత. ఇది ఎంతో పురాతన కాలమైంది, ఏదో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవడం కష్టము అనేసి నేటి పిల్లలు భావిస్తారు. అయినప్పటికీ కూడా నేటి కాలంలో అరచేతిలో అంతర్జాలం ఉంది, వారు ప్రతిపదానికి అర్థం తెలుసుకోగలరు, దాన్ని అన్వయించుకోగలరు. అదే కాకుండా ఆంగ్లంలో వారికి తెలిసినటువంటి అన్ని రకాలైనటువంటి భాషల్లో కూడా భగవద్గీత లభ్యమవుతుంది. అయితే స్వామి వివేకానంద చెప్పినట్లు మీరు నా బోధనల్ని గ్రహిస్తే, నిజంగా మీరు నా బోధనల్ని అర్థం చేసుకుంటే, నా మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత వీటి నుంచి కాకుండా నేను మరి ఎక్కడి నుంచి చెప్పట్లేదనేసి మీరు అర్థం చేసుకుంటారు, మీరు దాన్ని గ్రహిస్తారు అనేసి అంటారు. ఎందుకంటే స్వామీజీ చెప్పిన బోధనలన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఆంగ్ల పదాలతోటి నేటి కాలానికి కూడా వారు వెళ్ళి దాదాపు 100 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఈనాటికి కూడా అవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్వామి వివేకానంద అంటేనే ఒక యూత్ ఐకాన్. తల్లిదండ్రులందరూ కూడా స్వామి వివేకానందని పిల్లల ముందు వారికి ఆదర్శంగా నిలిపవచ్చు. ముఖ్యంగా నేటి పిల్లల్ని కానీ తల్లిదండ్రులు కానీ సమాజాన్ని కానీ బాధించేది ఏంటంటే భయం. అందుకే ఆ భయాన్ని పోగొట్టడానికి స్వామి వివేకానంద కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్తారు. ఇప్పుడు భారత జాతి ఒక రకమైన రాజయోగంలో పడిపోయిందమ్మా. ఈ రాజయోగం నుంచి రాజయోగంలోకి తీసుకురావాలి. ఒకలాంటి విషాద యోగంలో కూడా పడిపోతుంది. ఈ విషాద యోగంలో నుంచి ఏ యోగంలోకి తీసుకురావాలి? వాళ్ళని కర్మయోగంలోకి తీసుకురావాలి. అంతే కదా. అప్పుడు ఒక రకంగా రాజీ పడిపోవట్లేదు మాస్టర్, అన్నిటికీ మనం ప్రతిదానికి రాజీ పడిపోతున్నాం. తప్పును కూడా ఒప్పుగా నిర్ధారించుకునేటువంటి స్థితిలో మనం పడిపోతున్నాం. తప్పును కూడా ఖండించలేకపోతున్నాం. మనం ఖండిస్తే ప్రమాదాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ స్థితి నుంచి ఎలా బయటపడాలి? చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇంతకుముందు సిగరెట్ తాగొద్దు అనేవాడు, లేదు మద్యపానం చేయొద్దు అనేవాడు. ఇప్పుడు ఎంత మటుకు వచ్చారంటే కనీసం డ్రైవ్ చేసేటప్పుడు మానేయాలి. ఎందుకంటే నీతో పాటు చాలామంది పోతారు. ఎందుకంటే వాడు ఎట్లయినా అది మానేయట్లే. అంటే ఎట్లా మనను మనం కాంప్రమైజ్ అవుతున్నామో చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్తున్నాను. సో నైతిక విలువలు మూలాలు దెబ్బతింటున్నాయి. కారణం అద్భుతమైన భగవద్గీత జ్ఞానము, రామాయణ భారత భాగవతాలు లాంటి ఆర్షవాంగ్మయం ప్రజలకు చేరటం లేదు.
దీన్ని ఎప్పుడైతే మనం అందించగలుగుతామో అంత దాకెందుకమ్మా. ఐన్స్టైన్ లాంటి వాడు వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ హౌ ద గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్ అన్నాడు. భగవద్గీత చదివిన తర్వాత ఈ ప్రపంచం ఎట్లా ఏర్పడింది అని ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఆ మిగతా అంతా కూడా అనవసరం అనిపించింది నాకు. కానీ అంత పెద్ద సైంటిస్ట్ స్టేట్మెంట్ చేశాడు. అప్పుడు వీళ్ళేమన్నారు, కుహనా లౌకికవాదులు మేధావులంతా, అసలు ఐన్స్టీన్ ఆ మాట అనలేదు అన్నాడు. కారణం ఏంటి, వాళ్ళు భగవద్గీత చదవలేదు. నాసతో విద్యతే భావో నా భావం విద్యతే సహ ఉభయోరపి దృష్టోత్వం త్వనయో తత్తదర్శిభి. ఉన్నదానికి లేకపోవటం లేదు, లేకపోవడం దానికి ఉండటము లేదు. ఇది తెలుసుకున్నవాడు నిజమైన తత్వం తెలుసుకున్నవాడు అని ఆయన చెప్పినటువంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీకి రూట్ ఈజ్ భగవద్గీత. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవామి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవామి దేహి. నువ్వు ఒక దేహం వదిలేసిన తర్వాత ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తావు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్. ఇది భగవద్గీతలో ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత ఆయన దాన్ని సూత్రీకరించి చెప్తే ఎలా అయినా భగవద్గీతను విమర్శించాలి అన్నటువంటి పట్టుదలతో వాదన చేస్తున్న మేధావులంతా కూడా ఇలాంటిది ప్రచారం చేస్తే వాళ్ళకే ప్రమాణం ఉండదు. వాళ్ళ ప్రమాణం వల్ల ఒకటే, వాళ్ళ వాదనలో ఒకటే. భగవద్గీత కానీ రామాయణం కానీ భాగవతం కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ నువ్వు మాట్లాడితే దాన్ని ఖండించటమే. చాలామంది మేధావులు ఇలా బయలుదేరుతున్నారు. రాముడిని నిందించటము, కృష్ణుడి అవతారాన్ని ప్రశ్నించటము, హనుమంతుడు కోతి అనేవాళ్ళు ఇలా కాదు మాస్టారు. ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రాన్ని కూడా శీలంతోనే తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ బర్నింగ్ జీల్ పోయిందమ్మా మనకి. ఆ బర్నింగ్ జీల్ లేదు ఇప్పుడు. ఆ జీల్ని మనం చేసుకోలేకపోయాం. వచ్చినాక సతికిలు పడిపోయాం, స్వతంత్రం వచ్చేసిందని. ఎవడు గోళ్ళ వాళ్ళు పడిపోయాం. సంస్కృత భాషను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవాలమ్మా. భగవద్గీత శ్లోకాలు చదువుతున్నప్పుడు కానీ, మనం అనుకున్నటువంటి పారాయణ చేస్తున్నప్పుడు కానీ, ఆ శ్లోకాలను గొంతెత్తి ఉచ్చరిస్తున్నప్పుడు కానీ మన శరీరంలో మంచి మార్పులు వస్తాయి. అంతేగాని మన మనసులో మార్పులు వస్తాయి. ఇంకో అద్భుతమైన శక్తి ఉంది. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ సౌండ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఏణాంకానల భానుమండల శ్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్న వదనాం కౌసంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అన్న శ్లోకాన్ని నువ్వు పాడి టోనోస్కోప్ ముందు నువ్వు ఒక ద్రవ పదార్థం, ఒక పిండి లాంటి పదార్థం పెడితే అక్కడ చాపము, బాణము, అంకుశము, పాశము ఉన్నటువంటి చిత్రం వచ్చింది. దాంట్లో లేజర్ పంపిస్తే అద్భుతమైన తరంగాలు ఆ భాషకు ఉన్న అది తెచ్చుకోలేకపోతున్నాం సంస్కృతాన్ని. మనం దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. వాడెవడో ఇచ్చాడన్న ఇంగ్లీష్ని పెట్టుకుని కూర్చున్నాం, పెదాల మీద నుంచి ఉచ్చరించేది. ఉచ్చారణ ఇదమ్మా వాళ్ళ పిల్లలకి. భారతదేశం అనమనండి వాళ్ళ పిల్లల్ని. ఒక్కళ్ళు భా అనేది పలకలేకపోతున్నారు. అందుకే కుంచుకుపోతున్నారు పిల్లలంతా, మరుగుజ్జులైపోతున్నారు. అందుకని భగవద్గీతని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠ్యాంశాల్లో చేర్చాలనే డిమాండ్ ప్రజల నుంచి, తల్లిదండ్రుల నుంచి రావాలి. అది వచ్చినప్పుడే మనం అనుకున్నటువంటి గొప్ప సమాజం ఏర్పడుతుంది, జాతి నిర్మాణం జరుగుతుంది. ఇదే ఫైనల్ వర్డ్ నాది. రామకృష్ణమూర్తి గారు, అంటే చివరగా అంటే గీతా జయంతి సందర్భంగా ప్రేక్షకులకి భక్తి టీవీ తరపు నుంచి మీరు ఇచ్చే సూచన క్లుప్తంగా చెప్తారు. దాంట్లో ఆఖరికి ఒక శ్లోకం చెప్తాడమ్మా సంజయ్, అది చెప్పి ముగిస్తా. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువానీతిర్ మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయము, విభూతి, సంపద అన్నీ ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే థాట్ అండి, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే యాక్షన్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్స్ అంటే థాట్లెస్ యాక్షన్. ఆలోచించకుండా పనిచేయటమే అన్ని ఫెయిల్యూర్స్కి కారణం. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ థాట్లెస్ యాక్షన్? యాక్షన్లెస్ థాట్. అంటే నువ్వు అనుకొని ఆచరించకపోయినా, అనుకోకుండా హడావిడిగా చేసినా యూ విల్ నాట్ గెట్ సక్సెస్. మొత్తం భగవద్గీత సారాంశాన్ని ఆఖరి శ్లోకంలో చెప్పాడు. కాబట్టి యువర్ థాట్ అండ్ యాక్షన్ మస్ట్ బి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ గెట్టింగ్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. రామకృష్ణమూర్తి గారు, అలాగే అమ్మ సత్యవాణి గారు, అలాగే శ్యామ్ మహారాజ్ గారు. సో గీతా జయంతి సందర్భంగా ఈరోజు మనం గీతలో ఉన్నటువంటి చాలా మాటలు మాట్లాడుకున్నాం. అంటే గీతా జయంతి అన్నట్టు అంటే ఈరోజే కాకుండా నిజంగా ప్రతిరోజు కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాలి, దీని గురించి అందరికీ ఇంకా తెలియాలి. మీరందరూ చెప్పినట్టు గీత గురించి పాఠ్యాంశాల్లో పెట్టాలి. ఏవేవో సబ్జెక్ట్స్ అన్నీ పెడుతున్నారు, అది కాదు. మనం నేర్చుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలి. ఇలా చాలా మంచి విషయాలు చెప్పారు. గీతలోనే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఈనాటి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఈనాటి గీతా మార్గం ప్రత్యక్ష ప్రసారం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
గీతా మార్గం ప్రత్యక్ష ప్రసారంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం గీతా మార్గం ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. గీతా మార్గం కార్యక్రమంలో చిన్న విరామం.